బయటోళ్ళు మోసం చేసుడు కంటే ఈ మధ్య కాలంలో ఇంట్లో దొంగలు ఎక్కువైపోయారు. ఎందుకు ఈ మాట అంటా ఉన్నానంటే, అన్ననే కదా వదిననే కదా అని నమ్మి పైసలు ఇస్తే నట్టెట్ట ముంచారు. ఏం చేయాలో అర్థం కాక మనకు ఒక వారం రోజుల నుంచి ఫోన్ చేస్తా ఉంది. మళ్ళా 1,00,000, 2 లక్షల, 3 లక్షల కాదు ముంచింది, అక్షరాల 22 లక్షలన్నర. నీ దగ్గర ఎందుకు డబ్బులు తీసుకున్నాడు? నువ్వెందుకు గంతగనం నమ్మి పైసలు 22 లక్షలన్నర అంటే మామూలు విషయం కాదు. ఎందుకు ఇచ్చిన అంటే మా అన్నకు తెలుసు అన్నది. వదినే అన్నకు తెలుసా నేను చెప్పాలంటే నువ్వు ఎందుకు చెప్పుడు అక్క? 2 లక్షలు, 1,50,000, 30,000, 40,000, 1,50,000, 2 లక్షలు ఇట్లా వేసిన కొద్ది తీసుకుంటా. ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇది 2000. ఏం రిటర్న్ చేయకుండా నువ్వు మొత్తం నువ్వే ఇచ్చినావా? ఆకికి ఏం చేసింది 2021 లో ఆమె ఏం చేసింది పైసలు? అవి ఏం చేసిందో మాకు తెలియదు. ఇది కూడా నాకు తెలియదు. 80 లక్షలు అప్పు చేయంగానే నేను ఆడికన్నా ఇంత తీసుకుంటున్నావు వదినే, మరి ఒక చెక్ అన్న ఇయ్యలేవు, ఒక పేపర్ అన్న రాసి ఇయ్యలేవు, ఎట్లా వదినే అంటే లేదక్క. ఎందుకు ఆగిపోయిందంటే ఈమె సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. మళ్ళీ మేము పోయి అడిగినాం, అడిగితే నీకు ₹1 ఇచ్చేది లేదు, నేను నీకు ఇచ్చిన అన్నాను. సరే నాకు ఇచ్చిన అన్నావు కదా, ప్రూఫ్ చూపించు. నేను నీకు ఇచ్చినవి నేను చూపిస్తా, బ్యాంక్ స్టేట్మెంట్లు, గూగుల్ పేలు అవన్నీ నేను చూపిస్తా. నువ్వు ఇచ్చంటే లేదు నువ్వు నోటి మాట మీద తీసుకున్నావు. పుస్తకం కూడా అమ్మి నాకే పెట్టిన అన్నది. మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పోతే కూడా పట్టించుకుంటలే. ఈమె లంచాలు పెడుతుంది. కొట్టిరు. హాస్పిటల్ కూడా పోయినాం, గవర్నమెంట్ హాస్పిటల్ పోయి కూడా చూపించుకున్నాం. ఎందుకు కొట్టిరు? ఏమన్నారు అసలు? ఏమాయదు, మా పైసలు ఇచ్చేది ఉంది అంటే నీ పైసలు ఎక్కడి, నువ్వు నా మనమరాల్ని సంపనీకి వచ్చినావు అని చెప్పింది. అది గవర్నమెంట్ హాస్పిటల్, మల్కాజ్గిరి గవర్నమెంట్ హాస్పిటల్. అది కూడా పోలీసే పంపించిండు మాకి. మీకు దబ్బున చనిపోతే కష్టము, కడుపులో గుద్దిండు, నన్ను కొట్టిండు, నోటుకొచ్చినాడు తిట్టిండు. ఈయనకు 70 ఏళ్ళు ఉన్నాయి, నాకు 60 ఏళ్ళు ఉన్నాయి. నిన్ను కొట్టిండ బాబాని చూడకుండా? మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పోతే మాది ఏమది చేస్తలేదు. ఏమంటా ఉన్నారు పోలీసు వాళ్ళు? ఏం దొరుకుతలేదు మాకు, ఏమంటలేదు. నువ్వే మన్మరాల్ని కొట్టినావంటే కదా, మా హాస్పిటల్ ఉంది కదా అన్న. అదేం సార్ మేము ఆమె కొట్టినాం అంటే. ఇప్పుడు మీరు ఆడే డబ్బుల విషయం ఎందుకు చెప్పలే మీరు? మేమా చెప్పినాం, తర్వాత చెప్పినాం. దేనికి పోయినాం అన్నాడు. అంటే ఇట్లా పైసల గురించి. పైసలకైతే ఇంటికి ఎందుకు పోయినాం అమ్మా అన్నాడు. అదేం సార్ మీరు ఉల్టా మాట్లాడుతారు, ఇంటికి ఎందుకు పోయినంటే పోవద్దు, అమ్మాయి పెళ్లి చేసినప్పుడే కథం, ఇంకా పోవద్దు. ఇక రికార్డింగ్ చేయించింది పోలీస్ అయినది కొద్దిగా. ఇట్లా పట్టి కడుపులేసి కుట్టి కుట్టాడు. ఒక ఆయనను కొట్టాడు సార్. చచ్చిపోతే ఏం చేస్తుంటే నేను ఇప్పుడు ఉత్త మనుషులకి అదైతే చేస్తాను కదా, నువ్వు కొట్టిందా కొట్టలేదు సాక్ష్యమే లేదు. ఇంకా టైమింగ్ కూడా ఉంది నాన్న. రాత్రి 7:30 పోయినాం హాస్పిటల్కి. కడుపులో నొప్పి, ఇగో ఈ ఏలు ఇట్లా అనవసరం తమ్మి, ఏలు పెట్టి ఇట్లా ఇడిస్తే ఇప్పటికి వస్తుంది, దుఃఖం వస్తుంది. ఏలు మా అన్న బిడ్డ ప్రణయ వేసి కొట్టి ఏలు ఇట్లా వస్తుంది నాకు. ఒకసారి మీ అన్నకి చేస్తున్నాము. హలో, నరసింహరావు అండి మాట్లాడేది? చెప్పండి. సుజాత మీ అక్కనే కదండి? చెల్లె. లేదండి, చనిపోయిందండి. చనిపోయిందా మీ చెల్లె? 23 లక్షలు తీసుకొని మోసం చేశారంట. ఏంది సార్? ఏంది అది? మీరు ఇచ్చేది ఉందా వాళ్ళు ఇచ్చేది? మీ బిడ్డకి మీ వైఫ్ కి డబ్బులు ఒలగొట్టినట్టుగా ఫోన్ పే, గూగుల్ పే ప్రూఫ్స్ ఉన్నాయి ఇక్కడ. అమ్మ నమస్తే తల్లి, రమాదేవి గారు మాట్లాడేది. ఆడబిడ్డ దగ్గర పైసలు తీసుకున్నావు అని మా దగ్గరకు వచ్చిందమ్మా, మీడియాకి వచ్చింది అన్ని ఎవిడెన్స్ తీసుకొని. మీ ఆడబిడ్డ మీకు కొట్టలేదు అసలు? మీ ఫోన్ పే, గూగుల్ పే కొట్టలేదా మీకు? ఆల్రెడీ మొన్న లెక్కలైనాయి సార్. లెక్కలైతే ఆమె దాని నుంచి 18 లక్షలు అయింది సార్. మా దాని నుంచి 12 లక్షలు అయింది. మీ దాని నుంచి 12 లక్షలు అయింది. ఆమె దాని నుంచి 18 లక్షలు అయింది. ఓకే, 12 లక్షలు దేనికి తీసుకురమ్మా మీరు? ఇంటికి వస్తే కొట్టిరంటే ఎందుకు కొట్టిరమ్మా? మరి మీరు ఏ తప్పు లేనప్పుడు ఎందుకు
పోతాం సార్ మేము? చెప్పండి. హాస్పిటల్ బిల్లులు కూడా ఉన్నాయి సార్ అబ్బా భారత్ రేపు వస్తారంటమ్మా వచ్చి ఏం చేస్తాడు సార్? ఎవిడెన్స్ ఉన్నాయంటుంది ఆమె. చూపించమను మరి. కాదు తల్లి, నీకు 12 లక్షలు ఇచ్చినట్టుగా ఆమె ఫోన్ పే చూపించిందంట కదా. అసలు 12 లక్షలు ఎందుకు ఇచ్చింది అది అడగండి. దేనికి ఇచ్చినావు అమ్మా 12 లక్షలు? ఆమెకి ఇచ్చేది ఉంటే ఇచ్చిన సార్. మిత్తి పైసలు ఎటు పోతాయి ఇలా? మళ్ళీ నేను ఇచ్చిన 12 లక్షలకు నాకు మిత్తి ఎక్కడ పోతుంది సార్? 12 లక్షలు నువ్వు ఇచ్చినావు, నువ్వు మిత్తి కిందకి ఇచ్చినావు కదా అవి. నేను మిత్తికి ఎందుకు ఇచ్చిన సార్? 4 లక్షలు వేసుకున్నా. ఆమె ఎట్లా చేస్తున్నా అట్లా ఉల్టా. పోయమ్మో, నేను ఇంతగానో పైసా మంది దగ్గర తెచ్చి ఆమె తెచ్చి ఈమెకి ఇచ్చిన ఈ మాత్రం వేస్తుందని భయపడి ఈ నల్ల ఉసలు దండ ఏం చేసినావు అమ్మా తీసుకొని పోయి? అది చూడు, అది కూడా ఇయ్యలే, ఇప్పుడు ఇచ్చిన అంటది. నాకు వద్దే, ఇది ఉంది, నువ్వు తీసేసుకో, నువ్వు వేసుకో, నాకు నెలకు 2,000 అని చెప్పి సంవత్సరము 2,000 ఇచ్చిన. ఎట్లా ఇచ్చినావు 2,000? సరే అని ఆ నల్ల ఉసలదాన్ని అమ్మేసి 48,000 వస్తే ఆమెకి ఇచ్చిన సార్. నాకు ఇయ్యలేదు తమ్మి. ఓకే, ఏడమ్మినవు తల్లి నల్ల ఉసలు? సికింద్రాబాద్ లో అమ్మినా. ఓకే, ఆడికి పోదాం ఒకసారి. ఆ బిల్లు ఉందా? బిల్లు లేదు, వాళ్ళు లేదు. మరి ఎట్లా? అట్లయితే ఎట్లా? నేను చేతులు దులిపరించుకుంటా, నాకు మాటలు వచ్చాయని మాట్లాడుతా అంటే కరెక్ట్ గా తల్లి. సారీ ఇప్పుడు ఆ బిల్లులు కూడా చూపించమంటే ఇవి అన్ని రాకపోతే కాదు తల్లి, నువ్వు ఇక్కడ సైన్ చేసినట్టుగా బుక్ లో సైన్ చేసినట్టుగా కూడా ఉంది. నేను వాళ్ళు లేరు వీళ్ళు లేరు అని చేతులు దులిపరించినట్టు మాట్లాడుతున్నాను. సార్ ఆమె బుక్ లో సైన్ చేసి నాకేం చేసింది తెలుసా సార్? వినండి, ఈమె చేసే శాసనకు నేను సైన్ చేసుకుంటే మా గవర్నమెంట్ మేడమే వచ్చి నాకు 10 అడుగు 80 లక్షలు ఎందుకు చేస్తున్నాడు? సత్యరాని బతికే ఇంటికి తీసుకొచ్చినాక ఎందుకు సూసైడ్ చేసుకున్నావు అమ్మా? 80 లక్షల గురించా? 80 లక్షల గురించి కాదు, నాకు డబ్బులు ఇవ్వాలి, నువ్వు కొన్ని డబ్బులు ఇయ్యి, నాకు అవసరం ఉందా అంటే నీకు నేను డబ్బులు ఎందుకు ఇవ్వాలి, నువ్వు నాకు 25 లక్షలు ఇవ్వాలంటే ఈమెంది ఇట్లా జరిగింది. నేను నల్ల ఉసలదండి ఇచ్చి గిన్ని గానే పైసలు కొట్టి ఇవాళ రేపు గిన్ని జరుగుతున్నాయి. టీవీ అన్న చూడవు అమ్మా, మరి అంత తెలివి తక్కువ నేను కూడా నమ్మను. నేను అప్పుడు అంత హుషారు లేను నాన్న. నేను కాదు పెద్ద, నీకు తెలియదు ఈమె వేసే కథలన్నీ ఇవన్నీ. కాదే, నువ్వు ఒక కండక్టర్ ఏదున్నా రాతపూర్వకంగా ఒక కాగితం ఉండాలని చెప్పలేదా? అది తెల్లారు ఆమె ఇస్తా అన్నది నాన్న, సంతోషం ఇస్తా అన్నది. ఫైనల్ గా ఏం న్యాయం కోరుతున్నావు తల్లి? నా పైసలు నాకు ఇప్పియాలి తమ్మి, నేను కొడుకులు లేని దాన్ని, నాకు ఇబ్బంది, నా మగడు నేను కష్టపడిన పైసలు. ఎప్పుడన్నా గుర్తుకొస్తే తల్లి ఇంటికాడ నాకు అన్నింట నాకే నా అన్నదమ్ముళ్ళు నా అమ్మ అందరినీ దూరం చేసింది ఈమె తెలుసా, అందరికి చెప్పుకో తిరిగింది. హాయ్ హలో, వెల్కమ్ టు ఇనే 6 టీవీ. నేను మీ సంతోష్. మన దగ్గరికి ఒక అంటే వయసు మీద పడ్డ బాధితులు వచ్చారు. బాధితులను ఎందుకు అంటా ఉన్నానంటే, నేను ఒక సామెత ఉంది, ఇంట్లో దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు అన్నట్టు. బయటోళ్ళు మోసం చేసుడు కంటే ఈ మధ్య కాలంలో ఇంట్లో దొంగలు ఎక్కువైపోయారు. ఎందుకు ఈ మాట అంటా ఉన్నానంటే, అన్ననే కదా వదిననే కదా అని నమ్మి పైసలు ఇస్తే నట్టెట్ట ముంచారు. ఇప్పుడు డబ్బులు అడిగితే ఏమైపోయిందంటే, నేను ఏం చేసుకుంటావో చేసుకో, ఏమనంటే నీ వేరే విధంగా పెడతా, వేరే చేస్తా, ఏమైనా చేస్తా, ఇంటికి పోతే కొట్టుడు. వాళ్ళకి వెనక ముందు మగ పిల్లలు లేరు అడగడానికి, ఆమెకి 2 ఆడపిల్లలు. ఏం చేయాలో అర్థం కాక మనకు ఒక వారం రోజుల నుంచి ఫోన్ చేస్తా ఉంది. మళ్ళా 1,00,000, 2 లక్షల, 3 లక్షల కాదు ముంచింది, అక్షరాల 22 లక్షలన్నర లెక్క పెట్టినే. ఇవి ఇంకెంత ఉన్నాయో ఆమె చెప్తుంది 23 లక్షలని. ఒకసారి ఏం జరిగింది అసలు? వీళ్ళు ఎక్కడుంటారు, వాళ్ళ అన్న ఎక్కడుంటాడు, అసలు వీళ్ళు ఎక్కడుంటారు, అసలు ఏం జరిగింది ఫస్ట్ నుంచి, ఎందుకు డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది, ఒకసారి ఆమె మాటల్లో విందాం. నేను ఇంకోటి దయచేసి చెప్తున్నా, డబ్బులు ఎవరికన్నా ఇచ్చే ముందు కొంచెం ఆలోచించుకొని చేయండి. ఇలాంటి కేసులు చాలా వస్తూ ఉన్నాయి, అందులో నుంచి ఎవిడెన్స్ ఉన్న కేసులు మాత్రమే మేము టేకప్ చేస్తా ఉన్నాం. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. నమస్తే నాన్న. ఎక్కడి నుంచి వచ్చారు తల్లి? మేము లింగంపల్లి నుంచి వచ్చాం. లింగంపల్లి నుంచి. ఏం జరిగింది? ఒక దగ్గర ఒక 4-5 రోజుల నుంచి ఫోన్ చేసి ఏడుస్తా ఉన్నావు ఊకే. మా బాధ ఏంటంటే, నాకు 2 బిడ్డలు ఉన్నారు, కొడుకులు లేరు. అయితే 2 బిడ్డలు ఉన్నారు. మా ఆయన ఆర్టీసీ కండక్టర్, రిటైర్ అయిపోయి ఇప్పుడు 15 రిటైర్ అయిపోయిండు. 15 సంవత్సరాలు అయింది. ఇక జమ చేసుకున్న ఉన్న పైసలు 2 అమ్మాయిల పెళ్లిళ్ళు చేసేసిన, పెళ్లిళ్ళు అన్ని అయిపోయినాయి. కొన్ని పైసలు ఉండే, ఆ పైసలు ఏం చేసింది ఈమె, మా వదినే అంగన్వాడీ స్కూల్లో టీచరు. ఇంకా మీ అన్న వదిన ఏం పేరు? వాళ్ళ పేరు లేదు. అన్న పేరు నరసింహరావు, వదిన పేరు రమాదేవి. ఎక్కడ ఉంటారు వాళ్ళు? మౌలాలి. మౌలాలి ఎక్కడ? కస్తూర్బాయ్ నగర్ లో ఉంటారు.
కస్తూర్బాయ్ నగర్ లో ఉంటారు. మౌలాలి కస్తూర్బాయ్ నగర్. ఈమె చేసే జాబ్ హనుమాన్ నగర్ లో చేస్తుంది, అంగన్వాడీ స్కూల్లో చేస్తుంది. అంగన్వాడీ స్కూల్లో ఏం చేస్తుంది? టీచర్ గా చేస్తారు అంగన్వాడీ స్కూల్. ఓకే ఓకే, వాళ్ళు కూడా బాగానే ఉన్నట్టున్నారు కదా. ఏం చేస్తాడు మీ అన్న? ఏం చేస్తాడు? ఆటో నడుపుతాడు ఆయన, ఆటో డ్రైవర్. ఆటో డ్రైవర్ అన్న. ఓకే, నీ దగ్గర ఎందుకు డబ్బులు తీసుకున్నాడు? నువ్వెందుకు గంతగనం నమ్మి పైసలు 22 లక్షలున్నారా అంటే మామూలు విషయం కాదు. ఎందుకు ఇచ్చిన అంటే మా అన్నకు తెలుసు అన్నది. వదినే అన్నకు తెలుసా నేను చెప్పాలంటే నువ్వు ఎందుకు చెప్పుడు అక్క, నన్ను అక్కనే అంటది, వదిన అనదు. ఆడబిడ్డ వదిన అంటారు కదా, అక్కనే అంటది. ఏమొద్దు అక్క నేను చెప్పుకుంటా అని చెప్పేసి ఆమె స్కూల్ అంగన్వాడీ స్కూల్లో బిజినెస్, టీచర్లు అందరు కలిసి బిజినెస్ చేసుకుంటారంట. ఏం బిజినెస్? మందిరం ముంచే బిజినెస్, చీరల బిజినెస్, ఇట్లా ఎవరన్నా కావాలంటే అట్లా బిజినెస్ చేసుకుంటదంట. రొటేషన్ చేసుకుంటాక నీ బిల్లల పెళ్లిళ్ళు అయిపోయినాయి, నువ్వు ₹1 తింటావు, నాకు ₹1 తింటావు అని చెప్పి నా దగ్గర నాకు ఇంట్రెస్ట్ ఇస్తా అన్నది. ₹2, ₹1.5, ₹3 లాగా చెప్పింది. మరి తను ఎంత ఇచ్చుకుందో నాకు తెలియదు. ఇప్పుడు ఏమంటే నీకు 10 ఇచ్చినా 20 ఇచ్చినా అని ఉల్టా చెప్పేస్తుంది. 10 ఇచ్చినా 20 ఇచ్చినా మీన్స్ ఉల్టా ఇంట్రెస్ట్ ₹20 ఇచ్చినా నీకు ₹10 ఇచ్చినా అని నాకు చెప్తుంది. నేను పైసలు అడిగే వరకే నన్ను బెదిరిస్తుంది. అంటే ఎట్లా నువ్వు ఫోన్ పే త్రూ కొట్టినావు? ఎట్లా? నేను అన్ని ఫోన్ పేలు, గూగుల్ పేలు అవి నా బిడ్డలతోటే వేయించిన, నా చిన్న బిడ్డతోటే వేయించిన. ఎవరెవరి అకౌంట్ కి ఏ నంబర్ కి వేయించిన? ప్రణయ, మళ్ళా పింకీ, రమాదేవి, నరసింహరావు అకౌంట్, 4 అకౌంట్లు వేయించిన. వదినే అన్నకు తెలియదు అని అంటే అన్నకు తెలుసు వదినే అక్క అని అనేది. మరి అన్నకు నేను చెప్తా వదినే అన్న, వద్దు మళ్ళీ అన్న అదవుతాడు బాధపడతాడు వద్దు అని అన్నది. అరే మరి అన్నకు తెలియకుండా నువ్వు ఇట్లా తీసుకుంటున్నావు, మళ్ళీ నాకు ఇబ్బంది అవుతుంది కదా వదినే అని అన్న. ఏం కాదక్క నేను ఎట్లా తీసుకున్నానో అట్లా ఇస్తాను. మొత్తం 23 లక్షలు కూడా ఒకటేసారి తీసుకోలే, 2 లక్షలు, 1,50,000, 30,000, 40,000, 1,50,000, 2 లక్షలు ఇట్లా వేసిన కొద్ది తీసుకుంటా. ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇది 2000 నుంచి స్టార్ట్ అయింది అన్న. 6 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయింది కదా తల్లి. 6 సంవత్సరాల నుంచి నువ్వు ఇచ్చిన పైసలల్లా ఏం రిటర్న్ ఇవ్వకుండా నువ్వే ఇచ్చినావా? మొత్తం నేను ఇచ్చిన ఇంట్రెస్ట్ కూడా వేసేది 5,000, 6,000, 10,000 ఇట్లా వేస్తూ ఉండేది. ఆఖరికి ఏం చేసింది 2021లో ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. 80 లక్షల అప్పు చేసింది మొత్తం. ఏం చేసింది పైసలు? అవి ఏం చేసిందో మాకు తెలియదు, ఇది కూడా నాకు తెలియదు. 80 లక్షల అప్పు చేయంగానే ఇంటి మీదకి అందరు వచ్చారట. తెల్లారితే నాకు ఒక 50,000 వేస్తా అన్నది. వేస్తా అన్నాక నేను ఫోన్ చేశాను, నాకు గర్భసంచి ఆపరేషన్ అయింది, పడుకున్నాను, చేతనైతే పడుకులో. పొద్దున 3 గంటలకి మా చిన్న చెల్లె ఫోన్ చేసి అక్క ఇట్లా వదిన అటెంప్ట్ చేసుకుంది, ఎర్రగడ్డ హాస్పిటల్లో ఎమర్జెన్సీలు ఉందన్నది. అయ్యో అదేందమ్మా అన్న, ఏమో అక్క ఇట్లా అన్నది. సర్లే వెళ్దామని మేము వెళ్ళినాం అన్న తమ్మి. వెళ్ళే వరకు మమ్మల్ని కరోనా టైం కదా మమ్మల్ని లోపల రానియలే. నేను నా బిడ్డ నా అల్లుడు కార్లో పోయినాం. నాకు ఆపరేషన్ అయినా సరే అరుచుకుందాం వదినే కదా అని పోయినాం. వచ్చినాక ఇంటికి వచ్చినాక మళ్ళీ ఒక వారం అయినాక అమ్మోళ్ళ ఇంటికి పోయినాక ఏంది శుద్ధి ఇట్లా వచ్చినావు అని అమ్మ అన్నది. అమ్మ మిగతా తమ్ముళ్ళు అన్నారు. అమ్మ ఏం లేదే వదిన ఇట్లా పైసలు తీసుకుంది అంటే, అదేంది ఎట్లా తీసుకుంది నీ దగ్గర నువ్వైనా చెప్పలేవేందని అమ్మ నన్ను బెదిరించింది. బెదిరిస్తే లేదమ్మా నీకు అందరికి తెలుసు అని చెప్పింది. చెప్తా అంటే వద్దు మళ్ళీ మీ అమ్మ మా వదినే అవుతుంది అంటే మరి ఎట్లా అమ్మా ఏందంటే, ఏమో బిడ్డ ఒకరు 1,00,000 ఇచ్చేది ఉంది, 2 లక్షలు ఇచ్చేది ఉంది, 50,000 తీసుకుంది, 30,000 తీసుకుందని ఒక్కొక్కరు ఇంటి ముంగట వస్తురు బిడ్డ. ఏం చేయాలో అర్థమైతలేదు, మా వంశం పాడు చేసింది అది ఇది అని మా అమ్మ ఏడుసుడు, మా అన్నదమ్ములు మొత్తం ఏడుసుడు. ఇంటి మీదకి అందరు వచ్చేసిరట. నేను ఆడికన్నా ఇంత తీసుకుంటున్నావు వదినే, మరి ఒక చెక్ అన్న ఇవ్వలేవు, ఒక పేపర్ అన్న రాసి ఇవ్వలేవు, ఎట్లా వదినే అంటే, లేదక్క నేను ఒక రోజు టైం తీసుకొని వస్తా, స్కూల్లో టీచర్ కదా నాకు టైం దొరుకుతలేదు, ఒక రోజు టైం తీసుకొని వచ్చి నీకు 2 చెక్కులు ఇస్తాను, రాసి ఇస్తాను, నువ్వేం భయపడక. ఎందుకు? గవర్నమెంట్ టీచరా ప్రైవేట్ టీచరా? గవర్నమెంట్ టీచర్ అంగన్వాడీ స్కూల్లో. గవర్నమెంట్ నుంచి ఆమె బాగానే వస్తుంది కదా గవర్నమెంట్ అంటే. మరి అదే మేము నమ్మిచ్చే తీసుకుంది సంత. గవర్నమెంట్ జాబ్ కదా అని నమ్మించినవా? నేను నమ్మించిన 2020 నుంచి అంటే 6 సంవత్సరాలు. ఇప్పుడు అంటే నాకు ఇక 1లోనే ఆగిపోయింది నాన్న. 2021 కదా, 21లోనే ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది అంటే ఈమె సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. మళ్ళీ మేము పోయి అడిగితే నీకు ₹1 ఇచ్చేది లేదు, నువ్వే నాకు 15 లక్షలు ఇవ్వాలి, నా 2 బిడ్డలు పెళ్లిళ్ళు చేయాలని నేను నీకు ఇచ్చిన అన్నాను. సరే నాకు ఇచ్చినాను కదా ప్రూఫ్ చూపించు. నేను నీకు ఇచ్చినవి నేను చూపిస్తా, బ్యాంక్ స్టేట్మెంట్లు, గూగుల్ పేలు అవన్నీ నేను చూపిస్తా. నువ్వు ఇచ్చంటే లేదు నువ్వు నోటి మాట మీద తీసుకున్నావు, నేను వేరే దగ్గర నమ్మి నీకు తెచ్చిచ్చిన, నువ్వు ఇప్పుడు అట్లా ఆడుతున్నావు, అదంతా కుదరదు, అది నువ్వే ఇయ్యాలా, ఏం చేస్తావో చేసుకోపో. ఏం ఇక అన్ని ఉంది అమ్మ నంబర్. అట్లా 3 ఏళ్ళు చేసింది అన్న. పైసా అంత 80 లక్షలు ఆపి 3 ఏళ్లకు బిడ్డ పెళ్లి చేసింది. పుస్తకం కూడా అమ్మి నాకే పెట్టిన అన్నది.
మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పోతే కూడా పట్టించుకుంటలే. ఈమె లంచాలు పెడుతుంది, అందరినీ గ్యాదర్ చేసుకుంటది. ఏమైనా పోతే నన్ను నమ్మవని కొడుతుంది. కొట్టిర్రా? కొట్టిరు. హాస్పిటల్ కూడా పోయినాం, గవర్నమెంట్ హాస్పిటల్ పోయి కూడా చూపించుకున్నాం. ఎందుకు కొట్టిర్రు? ఏమన్నారు అసలు? అడిగితే ఏమయ్యేది, నేను మా పైసలు ఇచ్చేది ఉంది ఇవ్వంటే, నీ పైసలు ఎక్కడి, నువ్వు నా మనమరాలని సంపనీకి వచ్చినావు అని చెప్పింది. అలా మనమరాలని అంటే బిడ్డ పిల్లని. మేము అసలు పిల్ల ఎట్లుంటుందో చూడలేము, అసలు ఏమీ చేయలేము. అలా బిడ్డ ఎప్పుడు వాళ్ళ అమ్మగారి ఇంట్లోనే ఉంటది. పెళ్లి చేసి ఇచ్చింది, ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది. ఎప్పుడు అమ్మ ఏడపాడైతే మనకేంది కానీ అది గవర్నమెంట్ హాస్పిటల్, మల్కాజ్గిరి గవర్నమెంట్ హాస్పిటల్. అది కూడా పోలీసే పంపించిండు మాకి. మీకు దబ్బున చనిపోతే కష్టము, కడుపులో గుద్దిండు, నన్ను కొట్టిండు, నోటుకొచ్చినాడు తిట్టిండు. ఈయనకు 70 ఏళ్ళునే, నాకు 60 ఏళ్ళు ఉన్నాయి. నిన్ను కొట్టిండా? బాబాని చూడకుండా కొట్టిండు. మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పోతే మాది ఏం అది చేస్తలేరు. ఏమంటా ఉన్నారు పోలీసు వాళ్ళు? ఏం దొరుకుతలేదు మాకు, ఏమంటలేదు. నువ్వేం మన్మరాల్ని కొట్టినావంటే కదా, మా హాస్పిటల్ ఉంది కదా అన్నాడు. అదేం సార్ మేము ఆమెను కొట్టినాం అంటే, లేదు ప్రూఫ్లు ఉన్నాయి అన్నాడు. మరి మమ్మల్ని కొట్టిరు కదా సార్, మేము ప్రూఫ్లు తెచ్చి. ఎవరి దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి? వాళ్ళ దగ్గర ఉన్నాయంట ప్రూఫ్. ఎవరిని కొట్టినాయి? మేము కొట్టినాయంట. ఆ చిన్న పిల్లని అంటే మేము కొట్టి. మరి మీరు కొట్టనే లేదు కదా వాళ్ళ? మేము అదే చెప్తున్నాము, చెప్తే ప్రూఫ్లు ఉన్నాయి అన్నారు, చూపిమని అడగలేదు. చూపెట్టమని అడిగితే ఆ పెద్ద ఆయన పేరు శ్రీనివాస ఏమో ఉన్నాడు, ఆయన ఉల్టా మమ్మల్ని అంటారు, ఏం పెద్ద మనిషి ఏం మాట్లాడుతున్నావు. నంబర్ ఉంది ఆయనది? ఆయన నంబర్ కూడా ఉంది నాన్న. నాకు నంబర్ ఫస్ట్ ఆయనతో మాట్లాడదాం. ఏం తమాషాలా? కొడితే ప్రూఫ్లు ఉంటే చూపియాలి. ఈయననే నాకు హాస్పిటల్ పోమని నాన్న. ఏం పేరు? ఈయన పేరు సంతోష్ ఉంది. ఇద్దరు పోయిన రోజు ఈయన సంతోష్. ఈయననే అన్నాడా మీరే కొట్టిరంటమ్మా అని? ఆయన అనలే, శ్రీనివాస్ సార్ అన్నారు. మళ్ళీ 29 తారీఖు పోయినాం. ఏమై సార్ మమ్మల్ని కొట్టిండ్రు, మేము హాస్పిటల్ పోయినాము, మరి హెల్త్ బాగాలేకపోతే చూయించుకున్నాం, చేయించుకున్నాము, తగ్గింది, జర తగ్గినాక వచ్చినంటే ఏందమ్మా నీది పెద్ద ఏంది అని మాట్లాడి నాన్న. ఎవరు? ఈయన గణేషా? గణేష్ కాదు, శ్రీనివాసరావు. మరి ఆయన నంబర్ కావాలి అమ్మా, ఈయన ఫోన్ చేసి ఏం లాభం? ఈయననే ఆయనకు దగ్గరకు పంపించిండు. ఆయన పేరు శ్రీనివాసా? ఆయన పేరు శ్రీనివాస్. చెప్పు, మాట్లాడే ప్రయత్నం చేస్తాను. హలో. హలో, నా పేరు సంతోష్, E96 టీవీ యాంకర్. నమస్తే అండి. నమస్తే సార్, ఈ సుజాత గారిది ఒక కేసు వచ్చిందంట, 22 లక్షల పైసల గురించి కొట్టినందుకు మీ దగ్గర కేసు వచ్చింది ఒకటి, సుజాత గారిది. డిసెంబర్ 11. ఓకే, ఎవరు కొట్టారు? వాళ్ళ అన్న వదినే. వీళ్ళ 60-70 ఏళ్ళు ఉంటాయి వీళ్ళకి. అసలు ఏం పట్టించుకోవట్లేదు. ఇంకొక సిఐ సార్ ఉండి, శ్రీనివాస్ ఉండి, ఏందమ్మా ఇది అది అని ఎలగొట్టేసిండు, మా మీదనే రివర్స్ చెప్తా ఉన్నాడు, అసలు పట్టించుకోవట్లేదు సార్ అని వచ్చిర్రు. ఒకసారి అడుగుదాం, మరి ఏంటి మీదేమన్నా తప్పు ఉందంటే, మాది ఏం లేదు సార్ అంటే, మాది ఏదో ఎవిడెన్స్ చూపిస్తానని అన్నావు కదా అంటే, మాది ఏం లేదు సార్, కొట్టిరంటే కూడా పోలీసు వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు, ఈ సార్ అయితే గణేష్ సార్ బాగానే పంపించిండు అంటే, ఒకసారి మీతోనే మాట్లాడదామని ఫోన్ చేశాను సార్. చెప్తాను సార్, నేను కొంచెం బయట ఉన్నాను, మాట్లాడి చెప్తాను ఒకసారి. ఒకసారి వచ్చి కలుస్తాం సార్, ఏంది పరిస్థితి అనేది. ఎందుకంటే వీళ్ళు వెనక ముందు ఎవరు చూసుకునేటోళ్ళు కూడా ఎవరు లేరు సార్, 60-70 ఏళ్ళు మీద పడ్డాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఒక్కసారి శ్రీనివాస్ సార్ నంబర్ ఇస్తారా సార్, సిఏ గారిది? ఓకే, ఎందుకంటే వీళ్ళతో కాదు, డైరెక్ట్ సిఐ గారికే ఫోన్ చేయాలి. ఇప్పుడు మీరు ఆడే డబ్బుల విషయం ఎందుకు చెప్పలే మీరు? మేమా చెప్పినాం, తర్వాత చెప్పినాం. దేనికి పోయినాం అన్నాడు. అంటే ఇట్లా పైసల గురించి. పైసలకైతే ఇంటికి ఎందుకు పోయినాం అమ్మా అన్నాడు. అదేం సార్ మీరు ఉల్టా మాట్లాడుతారు, ఇంటికి ఎందుకు పోయినంటే, మరి మా అన్న వదిన తీసుకున్నారు, మరి ఇంటికి పోయి అడగకపోతే రోడ్ల మీద ఏడపోయి అడుగుతా అన్న. పోవద్దు, అమ్మాయి పెళ్లి చేసినప్పుడే కథం. ఇంకా ఎవరు? శ్రీనివాస్ అన్నాడు. అంటున్నాడు, గణేష్ అన్నాడు, శ్రీనివాస్ కూడా అన్నాడు. పోవద్దు, అమ్మగారింటికి కాలేదొక్కదు, నీకేం పని అని అంటుండు. అంటే ఇక అమ్మగారింటికి చెప్పాలి కదా మేము ఇచ్చేట. అమ్మగారింటికి పోవద్దంట. ఎత్తారండి ఫోన్. ఇక రికార్డింగ్ చేయించండి, పోలీస్ అయినది కొద్దిగా. ఇట్లా పట్టి కడుపులేసి కుట్టి కుట్టి ఒక ఆయనను కొట్టిండు సార్. చచ్చిపోతే ఏం చేస్తుంటే నేను ఇప్పుడు ఉత్తమ మనుషులకి అదైతుంది. చేసేస్తున్నా కదా, నువ్వు కొట్టిందా కొట్టలేదు సాక్ష్యమే లేదు. ఇంకా కొట్టిండే చెప్తే అయిపోతుందా? ఉల్టా మాట్లాడుతుండ ఆయన. కొట్టకపోయినా కూడా కేసు వేస్తామా నువ్వు అని చెప్పినా. నీకు చెప్పినా, నేను చెప్పిన ఆసారం కేసు వేస్తామని. అంటే నేను కొట్టినాడు, మేము ఆయన కొట్టాలా లేకపోతే తలకాయ తీసేయాలా? మేము ఏం చేయాలి? ఈయన ఎవరు? శ్రీనివాసరావు. ఈయన నంబర్ ఉండాలి కదా. అగో చూడు ఎట్లా బెదిరిస్తున్నాడో చూడు. నేను చెప్తుంటే అట్లా చెప్తున్నా, సాక్ష్యం లేదు. నీ విన్నమా, నీ భర్తను కొట్టినట్టు ఎలాంటి సాక్ష్యం లేదు.
ఓ సీసీ ఫుటేజ్ లేదు, ఓ చూసిన మనిషి లేడు. అయినా కూడా పెద్ద మనిషిని కొట్టినట్టు ఆడపిల్లలు చెప్పినావు కాబట్టి దాని మీద కేసు వేస్తామమ్మా అని చెప్పిన. నేను చెప్పిన సార్ కూడా చెప్పాడు. మీరు ఈయనే కూర్చొని జిద్దు కూర్చొని ఆయన ఏం చేయాలి, మేము ఉరియాలని చెప్పు. మరి ఉల్టా వాందికే మాట్లాడుతారు. నేనే తలకాయ ఏం చేయాలి మేము? ఇంత మంచి చెప్తే కూడా కొట్టిండో కొట్టలేదో పోనీ మీకైతే దెబ్బలు చూపించాలి ఆయనకు మీరు. చూపెట్టు హాస్పిటల్ వేమినా, అది గవర్నమెంట్ హాస్పిటల్. గణేష్ చూపించిండు గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ అంతా రాసింది మాకేమన్నా కావాలని. ఇదే మల్కాజ్గిరి పిఎస్ కదా. మల్కాజ్గిరి పిఎస్. హాస్పిటల్ పోయినాం నాన్న, డాక్టర్ రాసింది మాకేమైందో రాసింది. ఆమె ఏం ప్రూఫ్ లేవంటాడు ఉల్టా మాకి. కేసు అయిందా ఆయన మీద? కేసు అయిందా? కేసు కాలేదు, రాస్తానన్నాడు. ఫోన్ చేస్తే మీరు వెళ్ళిపోండి అని నన్ను బెదిరించి వెళ్ళగొట్టాడు. ఇంతవరకు ఫోన్ లేదు, మళ్ళీ ఏం లేదు. 29వ తారీఖు మమ్మల్ని బెదిరించిండి, వెళ్ళగొట్టేసాడు. డిసెంబర్ 11వ తారీఖు పోయి కంప్లైంట్ ఇచ్చినాం. 29వ ఎప్పుడు కొట్టితే ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చారు మీరు? ఆ రోజు కొట్టంగానే పోయినాం. డిసెంబర్ 11వ తారీఖే కొట్టిండ్రు ఇద్దరిని. అగో హాస్పిటల్ ఉల్టా మమ్మల్నే బెదిరిస్తుండు. పోవద్దు నువ్వు మీ అమ్మగారింటికి, పోవద్దు, నీకేం పని పోనీకే అంటాడు. అయ్యో అదేం సార్ అమ్మోళ్ళ ఇంటికి పోవద్దు అంటే, లేదు పోవద్దు, ఇక కట్ చేసేసుకోవాలి అంటే ఇక అమ్మగారింటికి పోవద్దు, పైసలు ఇస్తే అమ్మగారింటికి పోవద్దు. కొట్టిండ్రు సారు. నాకు హాస్పిటల్లో చూపించుకున్నామా, ఒక మందులు కూడా ఇచ్చారు, ఇంజక్షన్. డాక్టర్ది మాదేట కాదు కదా, గవర్నమెంట్ కదా అది. మిమ్మల్ని హాస్పిటల్ పంపించింది ఎవరు? గణేష్ సార్ పంపించిండు. అక్కడ ఉన్నాయి చూడు హాస్పిటల్. మాట్లాడిరా ఆయన పంపించిండు. టైమింగ్ కూడా ఉంది అందులో హాస్పిటల్. పంపిస్తాము, మాట్లాడతాము, వాళ్ళ మీద కేసు వేస్తాము, వాళ్ళకి జైలు పంపిస్తాము అని చెప్పారు. కథం పొద్దున రాత్రి దాన్ని కూర్చొని మాకు ఏదో చేసి పంపించాం. ఆ రోజు ఫోన్ లేపుతలేడు, చూసినావా? ఏ తప్పలేదు, ఎందుకు లేపనీకి ఏమైతుంది నీకు? చూడండి అన్నది అర్థమే. మరి పి శ్రీనివాసా? పి శ్రీనివాస్. టైమింగ్ కూడా ఉంది నాన్న. రాత్రి 7:30 పోయినాం హాస్పిటల్కి. కడుపులో నొప్పి, ఇగో ఈ ఏలు ఇట్లా అనొస్తలేదు తమ్మి. ఏళ్ళు పెట్టి ఇట్లా ఇడిస్తే ఇప్పటికి వస్తలేదు, దుఃఖం వస్తుంది ఏళ్ళు నొప్పి. మీ మరదలు మా అన్న బిడ్డ ప్రణయ వేసి కొట్టి ఏళ్ళు ఇట్లా వస్తలే నాకు తెలుసా. ఈ ఏళ్ళు తడతట అంటుంటే భరించుకోలేకపోయి తిట్టి సాపిస్తున్నావు అని ఆయన కడుపులో గుద్దిండు, ఏళ్ళు పట్టి గిచ్చిండు. ఇవన్నీ కాట్లు నేను నల్లగున్నా కాబట్టి కనబడతలేదు. హాస్పిటల్ పోయినాం. ఏంది పోలీస్ స్టేషన్ పోయినా న్యాయం దొరకకపోతే ఆమె ఏం లే ఇట్లా ఆయన భార్యని మొగని పోయి అందులో పెట్టగలని మన్మరాల మీద పెట్టేసింది. మా మన్మరాల్ని కొట్టింది ఈయన. నంబర్ చూడ ఆయన నేనా సరిగా చూసినావా? శ్రీనివాసరావు. ఓకే ఓకే. ఇప్పుడు కొట్టంగానే మీరు వెళ్ళారు, అసలు కేసు చేసిరా లేదా కూడా మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు? ఏమీ లేదు, కేసు చేయనే లేడు. రా చేస్తాం మేము. ఇన్క్వైరీ పంపించినాం. ఇన్క్వైరీ అక్కడి నుంచి నేను అమ్మకు ఫోన్ చేసిన, అమ్మ ఎవరైనా వచ్చిరా ఇంటికి ఇన్క్వైరీ అంటే ఎవరు రాలే బిడ్డ అని అంటుంది అమ్మ. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో బిజీగా ఉన్నారు, మీరు వేచి ఉండండి లేదా తిరిగి మళ్ళీ ప్రయత్నించండి. ఫోన్ బిజీ వస్తుంది. 29వ తారీఖు పొద్దున 11 గంటలకు పోతే రాత్రి 8 గంటల దాకా కూర్చున్నాం. ఏం ఫలితం లేదు. వాళ్ళు మెల్లగా ఫోన్ చేస్తే వాళ్ళు ఎప్పుడు 7 గంటలకు ఏమొచ్చారు, మా మన్మరాల్ని కొట్టింది, మా మన్మరాల్ని సంపనీక చేసింది, హాస్పిటల్ ఉందో అని. అదేం సార్ ఆ మన్మరాల్ని ఎవరో మేము చూడని కూడా చూడలేము, మేము చేయనే లేము, మన్మరాల్ని కొట్టిందని మీరు ఉల్టా చెప్తున్నారు ఏం సార్ అంటే ఉన్నాయంటమ్మా మా దగ్గర అట్లా ఫోన్లో విన్నారు, అట్లా మమ్మల్ని బెదిరిస్తుంది. అదేం సార్ మమ్మల్ని కొట్టిండ్రు, నా భర్త చనిపోతే నా బాధ ఏంది, నా బతికెట్లా కావాలని మీ దగ్గరకు వస్తే కేసు రాస్తాన్నామా కదమ్మా అంటే ఇగో మీ ఇద్దరిని కోర్టులో పంపిస్తా, కోర్టుకేసి వేయండి అన్న గట్టిగా. మిమ్మల్ని ఎందుకు కోర్టుకేస్తాడంట. కోర్టుకేసి మీ ఇద్దరిని పిలిపిస్తా, కోర్టులో చేపిస్తాడు. జైలు వేస్తే మేము చుప్పకూడదు తింటామని అన్న. మరి ఏపీ కోర్టులో వేపిస్తా అన్న. కోర్టుకు తిరగాలి నువ్వు అన్నది తిరుగుతామన్నా. మేము కొట్టలేదు, అసలు పిల్లనే ముట్టలేము. మాకేం భయం నాన్న, మేము అసలుకి పిల్లనే ముట్టలేము, ఆ పిల్ల ముఖమే చూడలేము. మాకేస్తాడని మాకు భయం చూపెడుతున్నాడు. అట్లా 11వ తారీఖు పోతే కూడా అంతే. పొద్దున పోయిన 2 గంటలకు పోతే రాత్రి 8 గంటల దాకా కూర్చోబెట్టుకుంటూ కూర్చుంటే ఆయన చూడలేక గణేష్ సారు అమ్మ హాస్పిటల్ గో, పెద్ద ఆయన ఏమన్నా చనిపోతే గిట్ట ఇబ్బంది, కడుపులో గుద్దిండని తనలాడుతుండు, నీ చేతులు ఇరిగినాయి అని తనలాడుతుండే. ఒకసారి మీ అన్నకి చేస్తున్నాము. సార్ ఏం పేరు? నరసింహరావు. హలో హలో, ఎవరండి? నా పేరు సంతోష్ అండి. నరసింహరావు అండి మాట్లాడేది. చెప్పండి.
నేను E96 టీవీ సంతోష్ అండి. మీ పేరు? సుజాత. సుజాత మీ అక్కనే కదండి? చెల్లె. చెల్లె లేదండి, చనిపోయిందండి. చనిపోయిందా మీ చెల్లె? చనిపోయింది. 23 లక్షలు తీసుకొని మోసం చేశారంట. ఏంది సార్? ఏంది అది? మీరు ఇచ్చేదందా వాళ్ళు ఎవరు ఇచ్చేది? తెలియదు సార్ నాకు. మీ మీ బిడ్డకు డబ్బులు కొట్టినట్టు ఇక్కడ ప్రూఫ్స్ ఉన్నాయి సార్. ఆ? మీ బిడ్డకి మీ వైఫ్ కి డబ్బులు కొట్టినట్టుగా ఫోన్ పే, గూగుల్ పే ప్రూఫ్స్ ఉన్నాయి ఇక్కడ. మీరు ఎవరండి? నేను E96 టీవీ సంతోష్, యాంకర్ సంతోష్ నా పేరు. ఇక మాట్లాడి. హలో హలో అమ్మ, నమస్తే తల్లి. నమస్తే అండి. రమాదేవి గారు మాట్లాడేది? అవును సార్. తల్లి మీ మరదలు అవుతుందా, వదిన అవుతుందా? ఆడబిడ్డ. అవునండి. ఆడబిడ్డ దగ్గర పైసలు తీసుకున్నావు అని మా దగ్గరకు వచ్చిందమ్మా, మీడియాకి వచ్చింది అన్ని ఎవిడెన్స్లు తీసుకొని. మా దగ్గర ఉన్నాయి సార్ ఎవిడెన్స్లు ఉన్నాయమ్మా మీ తన? ఉన్నాయి సార్. ఒకసారి పంపించడానికి ట్రై చేస్తామమ్మా. మరి వీళ్ళు మీడియాకి వచ్చి కూర్చున్నారు, మళ్ళీ మేము కూడా చూడాలి కదా. ఇప్పుడు మా సార్ ఆల్రెడీ వీళ్ళు ఇంతకుముందు సుమన్ టీవీకి పోయారు సార్. అక్కడ పిలిపించారు, అన్ని చెక్ చేసారు, పంపించేసారు. మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, అయిపోయింది. మళ్ళీ ఆమె కోర్టులో కేసు వేసింది సార్. ఆ కేసు డిస్మిస్ చేసారు. ఏమని కేసు వేసింది తల్లి? ఆమెనా ఒక కేసు పైసలు ఇచ్చే ఉందని వేసింది సార్. ఇంకో కేసు ఆస్తిలో వాటా ఉందని వేసింది సార్. ఓకే, మీకు ఇప్పుడు ఈ ఫోన్ పే, గూగుల్ పే మీకు కొట్టలేదా తల్లి? కొట్టినాం సార్. మీ ఆడబిడ్డ మీకు కొట్టలేదు అసలు? మీ ఫోన్ పే, గూగుల్ పే కొట్టలేదా మీకు? కొట్టింది, ఆమె కొట్టింది, మేము కొట్టినాము. ఆల్రెడీ మొన్న లెక్కలు అయినాయి సార్. లెక్కలైతే ఆమె దాని నుంచి 18 లక్షలు అయింది సార్. మా దాని నుంచి 12 లక్షలు అయింది సార్. వింటున్నారా సార్? వింటున్నా. మీ దాని నుంచి 12 లక్షలు అయింది. ఆమె దాని నుంచి 18 లక్షలు అయింది. ఓకే, 12 లక్షలు దేనికి తీసుకురమ్మా మీరు? అంటే తను ఏం చేసింది సార్, ఫస్ట్ నాకు ఒక 10,000, 5,000 అట్లా ఒకసారి మాకు అవసరం ఉంటే తీసుకున్నాం సార్. అది 50,000 లక్ష రూపాయలు ఉన్నాయి కదా అమ్మా ఇడ. మరి తర్వాత ఫస్ట్ లో స్టార్టింగ్ లో 10,000 అట్లా అని తీసుకున్నా. నేనే తీసుకున్నా. అప్పుడప్పుడు ఇచ్చేసిన. మళ్ళీ నాకు ఫోన్ చేసి ఇట్లా మనం ఇంట్రెస్ట్ నడిపిద్దాం, ఎవరైనా ఉంటే అడుగంటే మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ అక్క 50,000 ఉన్నాయి, అక్క 20,000 ఉన్నాయి, 30,000 అంటే అట్లా ఆమెకి ఇచ్చిన, ఆమె నాకు ఇచ్చింది ఇట్లా అయింది సార్. అయితే ఇప్పుడు ఆమె నాకు ఎట్లా ఒక 50,000 ఇస్తుంది. నేను ఎవరికి కావాలంటే వాళ్ళకి నేను ఇస్తుంది. మళ్ళీ ఆమెకు అవసరం ఉంటే నేను ఇచ్చేస్తుంది. ఆమె ఏం చేస్తుంది తెలుసా సార్? ఇప్పుడు ఆమె నాకు 50,000 ఇచ్చింది అనుకోండి, నేను ఇక్కడ అందరికి ఇప్పుడు చిట్టి వేస్తుంది ఇక ఆమె పేరు మీద. నేనే చిట్టి కడుతుంది. అట్లా ఒకసారి 10 రూపాయలు ఇంట్రెస్ట్లు, అట్లా ఇంట్రెస్ట్లు అంటే వాళ్ళు కట్టినా ఇవ కట్టలేదు అంటుండే. మీరు అంత బాధ ఎందుకంటే నా దగ్గర ఉన్న బంగారము అవన్నీ కూడా అప్పుడప్పుడు ఇచ్చేసిన. ఇక నా దగ్గర ఎట్లా అట్లా కాదు. మీరు ఎట్లా క్యాష్ రూపంగా ఇచ్చిరా, ఫోన్ పే త్రూ ఇచ్చిరా? కొన్ని క్యాష్ రూపం ఇచ్చినాం సార్. ఆ క్యాష్ రూపం ఇచ్చినా లెక్క పెట్టలే. ఇప్పుడు ఇక్కడ మా ఫ్రెండ్ ఉంది ఒక ఆమె, 4 లక్షల చిట్టీలు అంటే నేను అప్పు కిందికి 2 లక్షలు ఇచ్చిన. మళ్ళీ ఆమె అప్పు కిందికి ఆమె ఏం చేస్తుందంటే, ఏ వద్దొద్దే నువ్వు 1,00,000 రూపాయలు చిట్టి తెచ్చుకుంటే ఫస్ట్ తెచ్చుకుంటే 1,00,000 రూపాయలు వస్తాయి కదా సార్. 98,000 వస్తాయి అన్నమాట. అయితే ఇక నువ్వు ఎందుకు 98, నేను 98,000 అంటే 1,00,000 రూపాయలు ఇక మిగిలిన 4,000 లక్షిస్తుంది. అక్కడ చిట్టి ఎత్తుకుంటే 6,000 కట్టాలా, ఎత్తుకోకపోతే 5,000 కట్టాలి. నేను చిట్టి ఎత్తుకున్నట్టు రాస్తా, నువ్వు 6,000 కట్టేసి అంటే చిట్టి ఆమెకు 500 కడుతుంది, ఈమెకు 1,000 రూపాయలు. 5,000 ఆమె కడుతుంది, ఈమెకు 1,000 రూపాయలు. కాదు తల్లి, మీకు 22,50,000 రూపాయలు ఇచ్చినట్టుగా ఇక్కడ లెక్కలున్నాయి అవునా? ఒకసారి 50,000, ఒకసారి 50,000, ఒకసారి 1,00,000. ఆమె మేము కూర్చున్నాము. మళ్ళీ ఆమె గూగుల్ పే, ఆమె కోర్టు ఫామ్ లా 22 లక్షలని అబద్ధం రాసింది. 22,50,000 అది కోర్టుకి వేసింది. అప్పుడు అది తప్పని చేసేసింది. మళ్ళీ ఒకసారి 18 లక్షలు వేసింది. మీ కోర్టుకి ఓన్లీ ఇంటి వాటా గురించి, ఆస్తి గురించి వేసిందంట కదమ్మా? లేదు సార్, వాళ్ళ అమ్మ వాళ్ళు, వాళ్ళ తమ్ముడు వాళ్ళందరూ ఆస్తి గురించి కాదు, మీకు పైసల గురించి చేసింది, మాది కాదు, నువ్వే కొట్లాడాలని వాళ్ళు రాలేదు సార్. రాకపోతే నేను 3,50,000 2% లాగా అప్పు తెచ్చి నేను మా ఆయన ఒక్కడే కొట్లాడింది సార్. కొట్లాడితే 4 లక్షలు అయినాయి. కాదు, ఇవన్నీ ఎవరు కొట్టిరు? ఇవన్నీ మీ బిడ్డ పేర్లే ఉన్నాయి వీటి మీద మొత్తము? మీ బిడ్డల పేర్లు నాకు రాకపోతుండే సార్ అప్పుడు గూగుల్ పేలో అవి. అట్లా ఆమె నేను కొట్టినా, ఆమె నాకు. మీ కొట్టిన ఏమేమి ఉన్నాయమ్మా ఒకసారి పంపించగలుగుతారా? ఇప్పుడు మా పాప లేదు సార్. ఆమె ఇవి తీసుకోండి తల్లి. మరి దీన్ని పెద్దగా చేసుకొని మీరు నవ్వుల పాలయ్యే పనులు అయితే చేసుకోకండి. ఒక నిమిషం ఆగండి సార్. ఆల్రెడీ మా చుట్టాలు, మా బిడ్డ పెళ్లి కాకుండా చేసింది, మా ఆమె సంబంధాలు ఆల్రెడీ ఇప్పుడు మళ్ళా కేసు
ఇప్పుడు మాతో ఏం చెప్పారు అందరు సార్, ఇగో నీ మా కేసు కాదు ఇది, నువ్వే కొట్లాడాలి, పైసల కిందికి వేసిందంటే మాకు తెలియకుండా మేము లెటర్ తీసుకున్నాం సార్. లెటర్ తీసుకుంటే ఇక మళ్ళీ ఒకసారి అడ్వకేట్ చేస్తారు, పిచ్చి తల్లి ఇది మీకు కాదు కోర్టు లెటర్ అది ఇంటికి వేసింది అని చెప్పింది సార్. మా అందరితో చెప్పిన, మా అత్తమ్మతో చెప్పినాము, మా మద్దతులతో చెప్తే ఏమంటున్నావు నాటకాలు చేస్తున్నావా, ఇల్లు పోతే నిన్ను నీకు గొంత పెడతాం అది ఇదని మస్తు బెదిరించింది సార్. బెదిరిస్తే పోయేమో మళ్ళీ ఇల్లు పోతే నన్నేమంటారేమో అని ఇక మా ఆయన పట్టుకొని తిరిగి మొన్న ఒక నెల క్రితం కేసు అయిపోయింది సార్. ఆ కేసు కాయిదాలు ఇంటికి వస్తే కొట్టిరంటే ఎందుకు కొట్టిరమ్మా మరి? మీరు ఏ తప్పు లేనప్పుడు ఎందుకు కొడుతుంది సార్? మేము చెప్పండి. హాస్పిటల్ బిల్లులు కూడా ఉన్నాయి సార్. అబ్బా ఆ రోజు మా దగ్గర వీడియో ఉంది సార్. ఆ రోజు హంగామా వచ్చింది, నేను లేను అసలు. ఈ నంబర్ కి పంపిస్తావా అమ్మా వీడియో? పంపిస్తా సార్. మేము కూడా అడగలుగుతాం, ఎందుకంటే వాళ్ళు చెప్పిన నమ్మని కూడా కాదు. అడగండి. ఆల్రెడీ ఆమె టీవీకి పోయింది సార్. కావాలంటే మీరు టీవీలో ఒక 1 year బ్యాక్. అమ్మ అదంతా మీకు మెయిన్ టేకప్ చేస్తే వేరే ఉంటది. మేము జెన్యున్ గా చూస్తాం. మీ తప్పు లేదనుకో డైరెక్ట్ గా ఆమెను ఈయన కెమెరా ముంగుట తిట్టి పంపిస్తాను నేను. సరే సార్, కావాలంటే మేము రేపు రమ్మన్నాగా వస్తాం. రేపు వస్తారంటమ్మా వాళ్ళు. వచ్చి ఏం చేస్తాడు సార్? ఎవిడెన్స్ ఉన్నాయి అంటుంది ఆమె. చూపించమను మరి. అదే రేపు వస్తా ఉంటుంది కదా మరి. రమ్మను సార్. ఒక నిమిషం ఆగండి సార్. మొన్న వాళ్ళ తమ్ముడు, ఆమె, వాళ్ళ అమ్మ, వాళ్ళ బిడ్డ, వాళ్ళ అల్లుడు వచ్చి లెక్క చేసుకున్నారు. వాళ్ళది 18 లక్షల చేంజ్ వచ్చింది. మరి ఏమన్నా మరి ఆ 18 లక్షలు ఇప్పుడు మీరు ఇచ్చేదే ఉందట్టు కదా? మేము వేసినట్టు ఆమెకి మేము వేసినట్టు 12 లక్షల చిల్లర వచ్చింది. అయితే మా ఇంటి దగ్గర ఒక ఆమె దగ్గర 4 లక్షలు అమ్మ చిట్టీలు ఎత్తుకుందామే. 4 లక్షల చిట్టీలు. ఎవరు ఈమెనా? ఆమె ఎత్తుకుంది. ఇప్పుడు ఏం చెప్తుంది, అది క్యాష్ రూపము. అప్పుడు ఆమె చిట్టీలు ఎత్తుకుంది, అయిపోయింది. ఎవిడెన్స్ ఉందా అమ్మ మీరు క్యాష్ రూపంగా ఇచ్చినట్టు? క్యాష్ రూపంగా కాదు సార్. నేను ఏం చేసిన అంటే, ఇప్పుడు ఆమె మాకు చాలా క్లోజ్, మా ఇద్దరికి. చిట్టీలు ఎత్తుకుంటుంది సుజాత అంటే ఇచ్చేరా అని చెప్పేసినాను. ఆమె ఇచ్చినట్టు ఆమె ఎవిడెన్స్ వలుకుతుందా? ఆమె అల్లుడు ముందు వాళ్ళందరి ముందు చెప్పింది. గూగుల్ పే, ఫోన్ పే అన్ని లెక్కలు చేస్తే 18,50,000 వచ్చింది. నాకేమన్నా 3 లక్షలు ఇస్తా నీ కాలు మొక్తా అని ఆమె బిడ్డ మొగడు అన్నాడు. బిడ్డ పోయి ఇంట్లో తల్లిని ఏం తిట్టిందో నేను రూపాయి ఇవన్నీ వాళ్ళే. చెప్పండి. 18 లక్షలు అయింది సార్. 12 లక్షలు ఇవి మాకు గూగుల్ పే అవన్నీ 12 లక్షలు అయింది. అయితే ఆమె దగ్గర 4 లక్షల చిట్టీలు ఎత్తిచ్చిన. అయితే నేను ఏమన్నా తెలుసా సార్, 4 లక్షల చిట్టీలు నువ్వు ఎత్తియలేవని అబద్ధం ఆడింది. సరే అమ్మ, నేను 4 లక్షల చిట్టీలు ఎత్తియలేనా అబద్ధం ఆడినావు కదా. ఇప్పుడు నా 12 లక్షలు కదా, నీ 18 లక్షలు కదా. ఇద్దరికి మధ్యలో ఎంత తేడా ఉంది? 6 లక్షలు తేడా ఉంది కదా. ఇద్దరం కలిసి చేసినప్పుడు నువ్వు 3 లక్షల ముందు, నేను 3 లక్షల ముందు. కానీ నేను 6 లక్షలు ఇయ్యను, 3 లక్షలు ఇస్తాను ఒప్పుకున్నా సార్. 3 లక్షలు ఇస్తాను నాకు ఒప్పుకున్నాక మళ్ళీ ఏం చేసింది, ఇక మళ్ళీ వాళ్ళ తమ్ముడు వీళ్ళందరూ ఒక గ్యాంగ్ అనమాట. ఏం మాట్లాడుకుర్రో ఏమో సార్. అంతకు ముందు వారం రోజులు అయిన గొడవను ఇదంతా మాట్లాడుకున్నాక తెల్లారి పోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. ఒక్క నిమిషం లైన్ లో ఉండు తల్లి, ఒక్క నిమిషం లైన్. కాదు తల్లి, నీకు 12 లక్షలు ఇచ్చినట్టుగా ఆమె ఫోన్ పే చూపించిందంట కదా? లేదు తమ్మి, అసలు 12 లక్షలు ఎందుకు ఇచ్చింది అది అడగండి. దేనికి ఇచ్చింది? దేనికి ఇచ్చినావు అమ్మ 12 లక్షలు? ఆమెకి ఇచ్చేది ఉంటే ఇచ్చిన సార్. మిత్తి పైసలు ఎటు పోతాయి ఇలా? ఎవరు మిత్తి? ఈమె నీకు ఇచ్చిన పైసలు, మిత్తి పైసలు. మళ్ళీ నేను ఇచ్చిన 12 లక్షలకు నాకు మిత్తి ఎక్కడ పోతుంది సార్? 12 లక్షలు నువ్వు ఇచ్చినావు, నువ్వు మిత్తి కిందకి ఇచ్చినావు కదా అవి. నేను మిత్తి కిందకి ఇచ్చిన సార్. 4 లక్షలు వేసుకున్నా. ఆమె ఎట్లా చేస్తున్నా అట్లా ఉల్టా. ఆమెకు 20,000 ఇచ్చే ఉందనుకో. సరే తల్లి, నేను ఏమంటున్నా, నీ దాని ఏం ఎవిడెన్స్ ఉన్నాయో తీసుకుంటారా? తీసుకోండి సార్. ఓకేనా? మీరు లాయర్ దగ్గరికి వెళ్ళండి అమ్మా, నేను పంపించే లాయర్ దగ్గరికి వెళ్ళండి. ఎందుకంటే నువ్వు డబ్బులు తీసుకున్నావు బాగానే ఉంది. ఇక్కడ 1,00,000 రూపాయలు, 60,000, 2,29,000, 50,000, 1,27,000 ఇంతగానం బిల్లు ఉంది. నువ్వు రిటర్న్ ఎంత ఇచ్చినావు? 5,000, 10,000 ఇట్లా ఇచ్చినావు. నువ్వు ఇలా ఉన్నది ఇలా ఇంట్రెస్ట్ అది కాదమ్మా. నువ్వు పంపించిన ఇంట్రెస్ట్ పైసలు నేను ఇచ్చినా ఎట్లా క్యాల్కులేషన్ చేస్తావు? ఉత్తగిస్తారా నాన్న పైసలు? 4 లక్షలు ఇచ్చి ఒకసారి వచ్చిన, 2 లక్షలు ఒకసారి ఇచ్చిన, నా బంగారం అన్ని ఒకసారి ఇచ్చిన. అప్పుడు ఈమె మంచిగా ఉంటుండే సార్. నేను క్యాష్ రూపంగా ఇచ్చిన. అవన్నీ లెక్క పెడతాను. మిత్తి అసలు 12 లక్షలు 18 లక్షలకు 12 లక్షలు మిత్తి అవుతుంది సార్ ఎక్కడన్నా. మరి అదే నేను ఏమంటా తల్లి, ఇప్పుడు నేను కూడా ఇచ్చిన కదా, నేను ఇచ్చిన దానికి మిత్తి అడుగుతున్నావు. నేను అందుకు అడుగుతున్నా నిన్ను, నువ్వు ఇచ్చిన దానికి మిత్తి ఎట్లుంటది నేను మిత్తి అని సార్. ఇప్పుడు ఇచ్చేసినాక ఒక రోజు అవసరం ఉంది పైసలు. అక్క నాకు ఒక 1,00,000 రూపాయలు వేరే వాళ్ళకి ఇచ్చేది, వాళ్ళు అడుగుతున్నారు ఇచ్చేది ఉంది కదా నువ్వు అంటే, నేను నీకు ఏమి ఇచ్చేది లేదు, నువ్వే నాకు 25 లక్షలు ఇవ్వాలంటే, ఓయమ్మ నేను ఇంతగానో పైసా మంది దగ్గర తెచ్చి ఈ మాత్రం చేస్తుందని భయపడి సూసైడ్. ఈ నల్ల ఉసలు దండ ఏం చేసినావమ్మా తీసుకొని పోయి? అది చూడు, అది కూడా ఇప్పుడు ఇచ్చిన అంటది. నాకు వద్దే, ఇది ఉంది నువ్వు తీసేసుకో, నువ్వు వేసుకో, నాకు నెలకు 2,000 అని చెప్పిస్తారు. 1 సంవత్సరము 2,000 ఇచ్చిన.
ఎట్లా ఇచ్చినావు 2000? ఎట్లా ఇచ్చినావు అమ్మా 2000? 2000 ఇయ్యని చెప్పింది సార్. అదే అయితే తల్లి. 2000 ఇచ్చిన. నేను చెప్పినాక మీరు మాట్లాడండి సార్. చెప్పండి. 2000 ఇచ్చిన. ఒక సంవత్సరం అయిన తర్వాత అయ్యో నన్ను వస్తుంది పైసలు ఇవ్వవా అన్నది. అక్క నీకు 2000 ఇచ్చిన కదా అని అన్నా. అంటే 2000 అది మిత్తి కిందికే పోయింది అని చెప్పి, నువ్వు మిత్తి కిందికి అన్నావు అది అన్నావు అని అంటే లేదు అన్నది. సరే అని ఆ నల్ల ఉసలదండ అమ్మేసి 48,000 వస్తే ఆమెకి ఇచ్చిన సార్. నాకు ఇయ్యలేదు తమ్మి. ఓకే, ఏడమ్మినవు తల్లి నల్ల ఊసలు? అడుగుతాం. నేనా సార్ సికింద్రాబాద్ లో అమ్మినా. ఓకే, ఆడికి పోదాం ఒకసారి. ఆ బిల్లు ఉందా? ఆ బిల్లు లేదు, వాళ్ళు లేదు. మరి ఎట్లా అట్లయితే ఎట్లా? నేను చేతులు దులిపరించుకుంటా, నాకు మాటలు వచ్చాను మాట్లాడుతుంటే కరెక్ట్ కాదు తల్లి. సారీ వీళ్ళందరూ కలిసి అదే అడుగుతున్నారు. ఇప్పుడు మా అత్తకు నేను నెలకు 1000 రూపాయలు ఇచ్చిండు, మా ఆయన 2000 అంటే కొడుకుగా. ఇప్పుడు ఆ బిల్లులు కూడా చూపించమంటే ఇవి అన్ని రాకపోతే కాదు తల్లి, నువ్వు ఇక్కడ సైన్ చేసినట్టుగా బుక్ లో సైన్ చేసినట్టుగా కూడా ఉంది. నేను వాళ్ళు లేరు వీళ్ళు లేరు అని చేతులు దులిపరించినట్టు మాట్లాడుతున్నాను సార్. ఆమె బుక్ లో సైన్ చేసి నాకు ఏం చేసింది తెలుసా? 48,000 50,000 చేసింది. ఒకసారి ఏం చేసింది, మళ్ళా నువ్వు ఇట్లా ఇస్తలేవని మళ్ళీ ఏం చేసింది, దాన్ని చూడండి ఒకసారి బుక్ లో దిద్దింది. అమ్మ దిద్దినప్పటి నుంచే నాకు డౌట్ వచ్చింది మీద. అమ్మాయి ఎక్కడ చేస్తుందని నల్ల కూర్చుందంట పైసలు కూడా ఆమెకి ఇచ్చేసిన. ఇది ఎందుకు దిద్దినావు అమ్మాయి? ఇది మరి ఆమెనే దిద్దింది తమ్మి. నేను అడిగిన ఎందుకు వదిలే దిద్దుతున్నావు, రైటింగ్ మొత్తం నీదే. నీ బుక్ ఆమె ఎందుకు దిద్దుతుంది? నేను ఒకసారి పోయి చూపెడితే తిద్దింది తమ్మి. 65 సార్ నేను తక్కువ పైసలు ఎక్కువ చేసుకుంటున్నాను. సరే నా నల్ల పూసలు దండి ఇయ్యి, మరి నల్ల పూసలు దండి ఇయ్యి. నాది 2000 ఇచ్చిన అంటుందిగా. ఇయ్యలేనా? ₹1 ఇయ్యలేదు, ధర్మంగా ₹1 ఇయ్యలేదు. ఆమె అట్లనే అంట చేతికి ఇచ్చిందండి ఇప్పటిదాకా. తల్లి 2000 ఏడికి వచ్చి ఇచ్చినావు అమ్మను? అడుగుందానా? నేను 2000 వచ్చి ఇచ్చినావు అంటే ఆమె అప్పుడు మాట్లాడుతుండే సార్, ఏమైనా దావతలైనా అక్కడ కా తల్లి, నువ్వు ఉండేదేమో గిడ మొగులాల్లా, ఆమె ఉండేదేమో గటెన్నో దూరం ఉంటది. నువ్వు 2000 కోసం పోయి ఇచ్చొచ్చినావా? సార్ మొన్నటి వరకు మాట్లాడుకున్నాము, అంత అయింది. ఆమె నేను పైసలన్నీ ఇప్పుడు దీనికి వేస్తున్నాం నీకు 2000 వస్తున్నా 3000. నువ్వు డబ్బులు తీసుకునే విషయం వాస్తవం కాదా? వచ్చిన సార్ పైసలు తీసుకునే విషయం వాస్తవం కాదా? తీసుకున్నా సార్, నేను కూడా ఇచ్చిన. నేను తీసుకున్నా, ఇంట్రెస్ట్ నడిపించిన ఇద్దరం కలిసి. సరే, నువ్వు తీసుకున్న ఎవిడెన్స్ పంపి తల్లి. నువ్వు తీసుకున్న ఎవిడెన్స్ పంపి. ఆమెదేమో మూతకొల్లు ఉందిడా, నువ్వేమో నేను ఇచ్చినా అని చెప్తున్నావు. నాకు 12 లక్షలు అయింది, నా 12 లక్షల మిత్తేదని అడుగుతున్నావు నువ్వు. ఆమె అడుగుతున్నాను 18 లక్షలు మిక్సీ అంటే నేను కూడా మరి 12 లక్షలకు మిక్సీ రాదా? నీకెట్లా వస్తుంది తల్లి? నువ్వు తీసుకుంది నువ్వు, ఆమెకి ఇయ్యలే కదా నువ్వు. నేను ఆమెకి ఎందుకు ఇయ్యలేదు సార్? ఆమెకి ఇచ్చిన చిట్టీల పైసలు ఇచ్చిన. ఇప్పుడు చిట్టీల పైసలు అవి ఎవిడెన్స్. చిట్టీల పైసలు నీకు మిత్తి ఇమ్మంటారు, ఆమె పైసలు ఆమెకే కదా ఇచ్చింది. నేను ఆమె 18 లక్షలకు మిక్స్ అడిగితే నేను 12 లక్షలకు మిక్స్. ఆమె నాకు కాదు తల్లి, 12 లక్షలు ఆమె పైసలు ఆమెకే కదా ఇచ్చినావు, నీ పైసలు కాదు కదా. ఆమె నాకు మిక్సీరా, నేను ఆమెకి మిక్సీరా, ఇద్దరం కలిసి ఇంట్రెస్ట్ నడిపిస్తున్నాం అంతే. మరి ఇంట్రెస్ట్ నడిపించిన పైసలు ఎటు పోయినాయి? అసలు ఎటుకు పోయింది? ఇది అసలే మరి ఆమె ఇచ్చినప్పుడు నేను వాళ్ళకి ఇచ్చిన. వాళ్ళు ఎట్లా వస్తుండే అట్లా ఇచ్చిన సార్. వారానికి ఇప్పుడు 60,000 ఇచ్చింది, వారం ఉంది. అమ్మ ఈడ విత్ డేట్ తో సహా ఉన్నాయి తల్లి ఈడ. అయ్యో నా దగ్గర కూడా ఉన్నాయి సార్, నేను బుక్ అయి ఉంది ఒకటి. నాకు పంపి మీకు పంపిస్తాను సార్. మీరు ఆ తల్లి పంపించాలి, లేదంటే నేను సీరియస్ గా తీసుకోవాల్సి వస్తుంది ఈ కేసుని. సార్ పంపించాలంటే మీరు ఇంత సడన్ అంటే నేను రేపు తీసుకొని వస్తా. మీరు ఎక్కడికి రమ్మంటే చెప్పండి. అమ్మ రేపు వస్తుందంట ఆమె. రమ్మని తీసుకొని రమ్మ. తీసుకొని రేపు వస్తే మీరు ఎక్కడికి రమ్మంటారో చెప్పండి. అన్ని జిరాక్స్ ఫోన్లు కాదు తల్లి, జిరాక్సులు తీసుకొని రండి. ఇది ఏంటంటే ఇది కరెక్ట్ కాదు తల్లి, వాళ్ళ మీద చెయ్యేసుడు కాదు తల్లి. మీ మీద ఎందుకు కేసు అయింది? ఈమె వచ్చింది ఒకసారి, నేను లేనప్పుడు పైసలు ఆమెకు నేను ఇవ్వాలి సార్. నేను ఉన్నప్పుడు రావాలి కదా, లేకపోతే నాకు ఫోన్ చేసి రావాలి కదా. నువ్వు ఫోన్ ఎత్తకపోతే ఏ నుంచి వస్తుంది? మీ ఫోటోలో సహా ఆమె పెట్టింది. మా చుట్టాలు, మా పెద్ద బిడ్డకు. కాదు తల్లి, నీది గవర్నమెంట్ జాబ్, గిట్లాంటి కేసులు అయితే నీ మీద ప్రాబ్లం కదా నీకు? గిట్లాంటి చిన్న పెట్టుకుంటారా అమ్మ మీరు? ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి. సార్ వినండి, ఈమె చేసే శాతలకు నేను సూసైడ్ చేసుకుంటే మా గవర్నమెంట్ మేడమే వచ్చి నాకు 80 లక్షలు ఎందుకు చేస్తున్నాడు? సత్యరాజు బతికితే ఇంటికి తీసుకొచ్చినాక. ఎందుకు సూసైడ్ చేసుకున్నావు అమ్మా? 80 లక్షల గురించా? 80 లక్షల గురించి కాదు, నాకు డబ్బులు ఇవ్వాలి, నువ్వు కొన్ని డబ్బులు ఇయ్యి, నాకు అవసరం ఉందా అంటే. నీకు నేను డబ్బులు ఎందుకు ఇవ్వాలి, నువ్వు నాకు 25 లక్షలు ఇవ్వాలంటే ఈమెంది ఇట్లా జరిగింది. నేను మా ఆయన తెలియకుండా ఇద్దరే నడిపించాము. అప్పుడు మా ఆయన కూడా చెప్పొద్దు అంటుండే. నువ్వే చెప్పొద్దు అంటున్నానంట కదా. ఏం సార్ నువ్వే ఎందుకు అన్నకి ఎందుకు అక్క అంటుంటేవంట? ఆమెనే అంటుండే. ఇంకా వాళ్ళ బిడ్డలకు కూడా చెప్తుండే, మా బిడ్డల దగ్గర కూడా పైసలు ఉన్నాయా ఇప్పిద్దాము, నీదే కదా, నువ్వు ఈ 4 లక్షలు నీ బిడ్డల పిల్లలకి ఎక్కువ వేసిస్తాగా. నేను కాదు తల్లి, రేపు పొద్దున ఆమె అంటే చదువుకోలే, తెలివి తక్కువది. నువ్వు గవర్నమెంట్ జాబరు, నువ్వు తెలివి ఉన్నదాని, నువ్వు రాసుకోవద్దా పేపర్? మరి నాకెందుకు తెలుసు సార్, మా ఆడబిడ్డ కదా, ఇంత మోసం చెయ్యదు కదా అనుకున్నా సార్.
ఇప్పుడు కరెక్ట్ అయిందమ్మా మరి? సార్ వినండి సార్ వినండి. అయితే నేను ఆ రోజు లేను, ఇంట్లోకి వచ్చిందంట. ఇంట్లోకి వస్తే మా మా ఆ బిడ్డ డెలివరీ అయింది, మా పాపకుంది. ఓ జముండా నీకు పెళ్లి విరాకులు రాను, నువ్వు ఎప్పుడు ఈనే చేస్తావు, మా బిడ్డ డెలివరీ అయింది 4th month, నువ్వు ఈనే చేస్తావే అదే ఇదే అంటే మా బిడ్డ ఏం చేసింది, అమ్మ ఈమె వచ్చిందంటే మీరు ఏమనకండి బిడ్డ, నేను వచ్చేస్తా, ఆమె గొడవ కూడా వేసింది, ముట్టుకుంటే పోలీస్ స్టేషన్ అంటది, పట్టుకుంటే పోలీస్ స్టేషన్ అంటదంటే వీళ్ళు బయటికి రాలేదంట సార్. మా ఆయన అన్నం దించడం, మా బిడ్డ లోపలనే ఉంది. వీళ్ళు బయటికి రాకపోతే మీ ఇంట్లో పోయి సామాన్లు అన్ని ఎత్తేసింది, మా ఆయన అన్నం తింటుడు, అమ్మ సామాన్లు అన్ని ఎత్తేసింది, పిల్లను గుంజనీకో ఎడుకో పోయిందంట. పోతే మా ఆయన ఏం చేసిండు, వాళ్ళ ఆయనని ఇట్లా చేయబట్టి నువ్వు బయటికి పంపించేసింది. దానికి ఆమె కడుపులో గుద్దిందని పోయి ఆ పోలీస్ స్టేషన్ లో పెట్టింది. ఆ పోలీసు వాళ్ళు పిలిపించారు, వాళ్ళు చూపించిన, నేను వాళ్ళకి వీడియో చూపించిన, అన్ని చూపించిన. వాళ్ళు ఏమన్నారు, ఏం వీడియోలు? ఆ బుడ్డ పాపను గుంజిన వీడియోనా? లేదు, పాప దగ్గర గుంజానికి పోలేదు సార్, ఆమె పట్టుకొని కానీ పోయింది. మా బిడ్డ అమ్మ ఇట్లా చేసినట్టు మీరు బయటికి రాపని చెప్పిన. మీరు పోలీస్ స్టేషన్ లో ఏమని చెప్పిరమ్మా? మా పాప కంటే మా మనమరాలను కొట్టింది గుంజేసింది అని కంప్లైంట్ పెట్టిరుగా మీరు కూడా? ఇప్పుడేమో మీరు విత్ రికార్డింగ్ ఇప్పుడు మీరేమో ఏం లేదు, పాప తెరు ఓలే సార్, ఓన్లీ సామాన్లు ఎత్తేసింది అంటారు మీరు. ఫస్ట్ పాప తెరు ఓలే, తర్వాత వాళ్ళ ఆయనకు ఎవిడెన్స్ ఉందా అమ్మా? అది వీడియోలు ఉన్నాయా ఈమె అట్లా చేసినట్టు పిచ్చి పిచ్చిగా? మీరు సడన్ ఇట్లా చేస్తాయి సార్ మా దగ్గర. తల్లి నేను ఏమంటలేను తల్లి, నేనేమంటా నీ దాని ఉన్నాయా? నువ్వు పంపి నేను నేనే క్వశ్చన్ చేస్తా, నీ మీద ఎట్లా నింద పెడుతుంది, మీ మీద ఎట్లా కేసు పెడుతుంది, నేనే అడుగుతా ఈమెను. నేను అడగకపోతే నన్ను అడుగు. ఈమె నీ మీద ఎట్లా కేసు పెడుతుంది, ఇవన్నీ ఫేక్ ఎవిడెన్స్ తెచ్చి ఎవరిని మోసం చేద్దాం అనుకుంటుందో, నువ్వు ఎవిడెన్స్ పంపిస్తే ఈమె నేను కెమెరాల ముందు కూర్చోబెట్టి నేను తిట్టకపోతే నేను ఆ పేరు దింపి పెట్టుకుంటాను నేను. ఓకేనా? ఓకే ఓకే అమ్మా. నేను బంజారాల్స్ రావాలనా ఎక్కడ రావాలి నేను ఫోన్ చేసి చెప్తా తల్లి, రండి. ఒకసారి నంబర్ చెప్పండి. కాదు తల్లి, ఆమె అంత స్ట్రాంగ్ గా చెప్తా ఉన్నది. ఆమె సూసైడ్ కూడా ఉంది నాన్న, అటెంప్ట్ సూసైడ్. ఆమె ఏదైనా చేసుకున్నా మా సంబంధం లేదు అవన్నీ. నేను ఏమంటున్నా, నీకు ఆమె 12 లక్షలు ఇచ్చినట్టుగా ఆమె తన కూడా ఉందంట. ఇంకోటి నువ్వు తెలియదక్కదానివా మంచిదానివా నాకు అర్థమవుతలేదు. నేను నల్లబుసలదండి ఇచ్చి నువ్వు నా తల్లి వయసు, నేను ఏమనాలో నాకు అర్థమవుతలేదు. గిన్నెగానే పైసలు కొట్టి ఇవాళ రేపు గిన్నె జరుగుతున్నాయి, టీవీ అన్న చూడవు అమ్మా, మరి అంత తెలియదక్కువ నేను కూడా నమ్మను. నేను అప్పుడు అంత హుషారు లేను నాన్న. కాదు పెద్ద నీకు తెలియదు ఈమె వేసే కథలన్నీ ఇవన్నీ ఆయనకు అన్ని తెలుసు, ఇద్దరు ముంగటనే తీసుకునేది నాన్న ఇద్దరు. ఈయన కూడా సరే కాదే, నువ్వు ఒక కండక్టరు ఏదున్నా రాతపూర్వకంగా ఒక కాగితం ఉండాలని చెప్పలేదా? అది ఇస్తా అన్నది నాన్న, సంతోషం ఇస్తా అన్నది వెనకకుంది నాన్న, మొత్తం వెనక. ఇది ఎందుకు ఈ దిద్దినట్టు ఎట్లా వచ్చింది తల్లి? ఇది ఎందుకు దిద్దుతున్నారు అంటే ఏం కదా కానీ దిద్దింది. ఇప్పుడు ఏమంటుంది ఉల్టా, ఆమె ఇప్పుడు పైసలు నాకు ఇచ్చిన అన్న చూడు, మీరు అడిగిరు చూడు, ఆమె పైసలు తీసుకొని ఆమెకే ఇంట్రెస్ట్ ఇచ్చిన అమ్మ వరకు మాట మలుపుతుంది. అవి అట్లా దిద్దింది తల్లి. నేను ఏమంటా ఉన్నా, ఏ కేసు అయినా సరే అది ఎవరైనా సరే నా తల్లైనా నేను ఒప్పుకోను. నేను ఓపెన్గా చెప్తున్నా, మీరు ఏమన్నా మీ తప్పు లేదా నేను మీ గురించి కొట్లాడుతాను. నా తప్పు లేదు, ధర్మం ఉందంటే మాత్రం మిమ్మల్ని కూడా బడిబాద్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి 2 ఆడపిల్లలు ఉన్నారు, ఆయన ఏదో ఆటో నడిపించుకుంటాడు. జెన్యున్ గా వాళ్ళని తీసుకొచ్చి మీడియా ముందు పెడితే నేను కూడా ఒప్పుకోను. ఒక ఫ్యామిలీని తెచ్చి రోడ్డు పాలు చేయడం అనేది కరెక్ట్ కాదు. కరెక్ట్ గా జెన్యున్ గా మీ తప్పు ఉందా? మాది ఏం తప్పులేదు, ఏం ధర్మంగా తప్పులేదు. ఎక్కడంటే అటు వస్తాం, భయం ఏం లేదు మాది. మేము ఎక్కడంటే అక్కడ వస్తాం. ఫోన్ పే గూగుల్ పే మొత్తం లెక్క చేసి చెప్తాం. మాకు అవునవును ఉంది, అవి ఉన్నాయి కానీ ఇప్పుడు ఆమె 11 లక్షలు ఇచ్చినట్టుగా ఆమె తన ఎవిడెన్స్ ఉన్నాయి అంటుంది కదా? ఇవే అంటది, ఇగో ఇవే ఇప్పుడు బ్లాక్ ఉన్నాయి చూడు, ఆమె వేసినట్టు అవి చూపెడుతుంది. ఇప్పుడు నీకు రేపు చూపెట్టేది అవే. ఆమె ఇవి లెక్క చేస్తే ఎంత అయింది ఆమె నీకు కొట్టినట్టు? అదే ఆమె ఎంత అయిందో మేము లెక్క చేయలేం. గ్రీన్ దక్కటే మాది లెక్క చేసి లాయర్ కు రాసిండు. ఈ గ్రీన్ ఒకటి మీద మావి, ఆ గ్రీన్ మావి. ఇవన్నీ ఆమె కొట్టినాయేనా? ఆమె కొట్టి, ఎందుకంటే ఇంట్రెస్ట్ కి 1000 రూపాయలు, 500, 1500, 1250, 2200 అవన్నీ అట్లా ఇంట్రెస్ట్ లేవు అవన్నీ. ఇప్పుడు అవన్నీ లెక్క చేసింది ఆమె. అవన్నీ చేసేది మాకు 12 లక్షలు ఇచ్చిన అని చెప్తుంది. ఒకసారి 25,000 ఇచ్చినావు, ఒకసారి 50,000 ఇచ్చినావు, 37,000 ఒకసారి ఇచ్చినావు. అయితే నాన్న సంతోషం ఆ రోజు పోయినాము. నేను పోతే ఏమన్నా ఆమె కూడా నీకు బాగానే కొట్టినట్టున్నాయి కదా? మరి ఇచ్చుడు తీసుకున్నాడు, ఇంట్రెస్ట్ కి అనేది తీసుకున్నాడు, ఇచ్చుడు తీసుకున్నాడు. ఇదే ఏమన్నది ఇవన్నీ లెక్క కాదు, బ్యాంకు కావు, నాకు ఫోన్ పే గూగుల్ పే చేద్దాం అక్క, ఎంత వెళ్తే అంత ఇస్తా అని చెప్పింది. ఇదే 2022 7వ నెల 29వ తారీఖు నువ్వు 25,000 కొట్టినావు. నీ అకౌంట్ లోకి మళ్ళీ 9,000 వచ్చినాయి. ఇట్లానే ఇంట్రెస్ట్ ఇట్లా తీసుకుంటది, 10,000 ఇస్తుంది, 5,000 ఇస్తుంది. 25,000కి 9,000 ఏందమ్మా? అంటే పాత ఇంట్రెస్ట్ ఉంటది కదా తమ్మి,
పాతదానికి ఇచ్చేటివి ఉంటాయి కదా అవన్నీ పట్టుకొని వేస్తుంది ఆమె. అరే ఓరి అమ్మ ఇదే మ్యాటరు. ఆమె మరి ఇప్పుడు నీ పైసలే ఇయ్యొద్దు అని మళ్ళీ నీ పైసలనే నీకు రిటర్న్ కొట్టింది. రిటర్న్ కొడుతుంది ఆమె చేసేది అదే కదా. మరి ఎవరికి అర్థం కావట్లేదు అది. ఆమె తెలివి ఆమెది, ఆ తెలివి అది ఆమెది. ఇప్పుడు నీకేం చెప్పింది తమ్మి? 18 లక్షలు అయితే 12 లక్షలు మళ్ళీ 30 తారీఖు చూడండి ఇస్తుంది తీసుకుంటది, ఇస్తుంది తీసుకుంటది. ఇక ఇదే పని ఆమెది. నా పైసలే తీసుకొని నా పైసలే ఇస్తుంది. అమ్మ ఇదేదో బాగుంది కదా, ఇదేదో స్కామ్ పెద్దగా ఉంది ఇది. చాలా 28,500 ఆ రోజు మళ్ళీ నీకు 2,500 అట్లా. ఓకే ఓకే. ఇప్పుడు మీరు మీ ఎవరైతే ఏమైతే వదిన అవుతుందా మీకు, మీ వదిన అట్లా చెప్తుంది, ఆమె తన కూడా ఎవిడెన్స్ ఉన్నాయి అంటుంది. ఇక్కడ ఓవరాల్ గా ఫైనల్ గా చూస్తే ఏమర్థం అవుతుందంటే ఆమె ఏదైతే చదువుకుందో ఆ తెలివి చూపిస్తుందని అయితే అర్థమవుతుంది. ఎందుకు ఆ మాట అంటా ఉన్నానంటే ఈ పేపర్లో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, ఒకసారి చూడండి. ఈ ఏదైతే గ్రీన్ కలర్ ఇదైతే ఏదైతే ఉందో 27,650 రూపాయలు ఇవి ఈమె కొట్టిన పైసలు. ఈమెకు అప్పటిదప్పుడే ఇమీడియట్ గా ఈమె ఏం చేస్తుందంటే ఈమె దగ్గర అసలు తీసుకుంటుంది, ఈమె పైసలకే మళ్ళీ మిత్తి కడుతుంది. ఇగో ఇక్కడ ఎంత పంపించింది మళ్ళీ పాత పైసలు ఏవైతుంటే పాత పైసలు. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా నేను 1,00,000 తీసుకున్నా, 1,00,000కి మిత్తి అవుతుంది కదా. ఆ 1,00,000కి మిత్తి ఎట్లా కడుతున్నా అనుకుంటున్నారు మీరు? మళ్ళీ ఎవరైతే నాకు డబ్బులు ఇస్తారో వాళ్ళ దగ్గర తీసుకుని వాళ్ళ పైసలు వాళ్ళకే ఇస్తున్నా. ఇక్కడ అది జరుగుతుంది. ఇగో ఇది ఈమె కొట్టింది. అదే రోజు సేమ్ టైము ఇది 2019 నుంచి స్టార్ట్ అయింది అమ్మా. 19 నుంచి 19, 20, 21. వామ్మో 2019 10వ నెల 5వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. ఆ రోజు డేట్ ఏముంది ఇక్కడ 10వ తారీఖు సేమ్ మంత్ సేమ్ అంతా. ఇగో ఈమె రిటర్న్ కొట్టింది 11,000 మిత్తి పైసలు. ఆమె పైసలు ఆమెకే మళ్ళీ ఆమె అయిపోయిందా. తర్వాత ఎంత కొట్టింది మళ్ళా 4,600. ఆమె చేయడమే అట్లా చేస్తుంది, అన్ని అట్లా తీసుకుంటది. ఉల్టా నా పైసలే నాకేస్తుంది. 80 లక్షలు. అయితే నీ వీక్ పాయింట్ ఆమెకి అర్థమైంది. అట్లా అడిగేటోళ్ళు ఎవరు లేక ఉల్టా మమ్మల్ని బెదిరిస్తుంది. 80 లక్షలు చేసి ఒక్కసారి కాదు, ఇది రిపీట్ అయింది. ప్రతిసారి అదే రిపీట్ అయింది. ఇగో ఈడ 15,000కి అదే రోజు రిటర్న్ ఎంత కొట్టింది? 1,000 రూపాయలు కొట్టింది 15,000 తీసుకొని. అప్పుడే తర్వాత 27,000 తీసుకొని 27,000 23వ తారీఖు తీసుకొని 25వ తారీఖు మళ్ళా 5,150 రూపాయలు రిటర్న్ కొట్టింది. దాని తర్వాత మళ్ళీ 31వ తారీఖు 15,300 రిటర్న్ ఎంత తీసుకుంది. తర్వాత ఇదంతా చేయిందమ్మా, చిన్న లెక్కలు, చిల్లర లెక్కలు. అవే తమ్మి గట్లనే చేసింది. అన్ని పెద్ద అమౌంట్లు తీసుకోవడం, 1,000 రూపాయలు వేయడం, 1,500 వేయడం, అవన్నీ లెక్క చేసి ఇప్పుడు 12 లక్షలు నువ్వే నాకు ఇవ్వాలి, నీకు ఇచ్చేది లేదు. సరే నీకు 23 లక్షలలో 12 లక్షలు పోయినాయి, నీకు 8 లక్షలు ఇవ్వాలంటుంది. నా పైసా తీసుకొని నా పైసా వేసి మళ్ళీ నాకే ఉల్టా చెప్తుంది ఆమె. ఇవన్నీ అవే పేపర్, ఇవన్నీ అవే బ్యాంక్ స్టేట్మెంట్లు. ఓకే. ఇప్పుడు మీ అన్నలు మీ తమ్ముళ్ళు ఇంకున్నారు మొత్తం 4-5 అన్నావు. 4 పెద్దన్న పెద్దొదినే చనిపోయింది. ఇప్పుడు 2 తమ్ముళ్ళు ఉన్నారు. ఇప్పుడు నాకు తీసుకున్నాను ఆ అన్న వెనకలనే నేను పోతే నోరు ఇప్పితే అన్ని గలీజ్ మాటలు. ఇప్పుడే అన్నాడు కదా సుజాత అంటే లేదు చనిపోయిందో అని అన్నది. ఎందుకు అంత పెద్ద మాట అన్నాడు? ఓన్లీ డబ్బులు ఇచ్చే చచ్చిపోయినావా? చచ్చిపోయినా. ఇప్పుడు పైసలు అంటే చచ్చిపోయినా. అట్లా మొన్న పోతే బావని నన్ను కొట్టిండు. పోలీస్ స్టేషన్ పోతే కూడా న్యాయం దొరకలే మాకు. మరి ఎట్లా పిల్లని కొట్టింది అన్నది. మేము పిల్లని ముట్టలేము చెయ్యలేము. ఆడ కంప్లైంట్ అట్లా రాపించింది. పిల్లని కొట్టిరు కదా చేసిరంటే పిల్ల దగ్గరికి ఎందుకు పోతాం? నాకున్నారు 3, 2 మనమలు 1 మనమరాలు. పసిపిల్ల దగ్గరికి ఎందుకు పోతాం? అది నేను నమ్మనులే తల్లి. చిన్న పిల్ల దగ్గరికి పోయిరంటే నేను అసలు నమ్మ, పోలీసులు కూడా నమ్మసకంగా. ఎట్లా చేసిరు తమ్మి మరి పోలీసు వాళ్ళు? వాళ్ళదికే న్యాయం మాట్లాడుతురు. పోమ్మో ఎందుకు అది ఇది అని అంటున్నారు. కొట్టిరు సార్. ఇగో నేను కోట్లేస్తామా తిరగాల కొడుతులు తిరుగుతాం సార్. మేము అన్న తిరుగుతాం. మేము దొంగతనం చేయలే, ఏ పని చేయలే. ఆ అమ్మాయిని ముట్టుకోలేము. సరే మరి వేయండి అని అన్నాం. అంటే వేసినాక నీకు ఫోన్ చేస్తాను. ఇప్పుడు 3 నెలలు అవుతుంది. మరి ఒక ఫోను చేయలేదు, ఏమీ లేదు మల్కాజ్గిరి నుంచి. మరి ఎందుకు ఇట్లా పోలీస్ స్టేషన్ పోతే న్యాయం దొరుకుతుంది అంటారు. మరి ఎక్కడ దొరుకుతుంది న్యాయము? అమ్మగారింటికి పోవద్దంట. ఎందుకు పోవద్దు? పైసలు ఇచ్చి పోవద్దా? అంటే మేము ముంచే ఎవరు సిఐ గారు శ్రీనివాస్ అంటున్నారా? పోవద్దమ్మా అమ్మగారింటికి ఎందుకు పోవాలి? అవసరం ఏముందో అని అంటుండు. బిజీ వస్తుందని సిఐ గారిది. పైసలు అడిగితే కదా పోవద్దు. పెళ్లి చేసుకున్నప్పుడు అయిపోయాయంట. అంటే మరి పెళ్లి చేసుకోగానే అమ్మగారింటికి పోవద్దా? ఇప్పుడు నీకుంటారు బిడ్డలు, ఇక నీ బిడ్డలు రారా నీ ఇంటికి? హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ శ్రీనివాస్ సారా సార్ మాట్లాడేది? సిఏ గారా? కాదు సార్, ఇది రాజ్కోట్ మన మల్కాజ్గిరి ఒకసారి కంట్రోల్ లేదు.
శ్రీనివాస్ గారిది నంబర్ కావాలి సార్. ఇక్కడ సార్ సార్ శ్రీనివాస్ సార్ అంటే ఇక్కడ మీ మల్కాజ్గిరి సిఏ గారు సార్. అదే ఇప్పుడు ఏపీఎస్ అని చెప్పేసి అడుగుతున్నా. శ్రీనివాస్ అంటే ఎక్కడ వర్క్ చేస్తారు? మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్. మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ సార్. మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ సత్యనారాయణ గారు ఉన్నారు ఇప్పుడు. ఓకే సార్, థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారు లేరంట. ఓకే తల్లి, ఇప్పుడు ఫైనల్ గా వాళ్ళు కూడా ఎవిడెన్స్ తీసుకొని వస్తా అంటున్నారు. ఓకేనా? వాళ్ళు కూడా ఎవిడెన్స్ తెస్తే డైరెక్ట్ కూర్చొని మాట్లాడుకోండి. అవసరం అయితే లాయర్ని పిలిపిస్తా. ఓకేనా? లాయర్ని పిలిపిస్తా, కూర్చొని మాట్లాడు. లేదంటే మీరు రేపు ఏం చేస్తారంటే డైరెక్ట్గా లాయర్ దగ్గర పోండి, ఇవి తీసుకొని పోయి ఒకసారి చూడండి. ఓకేనా? మిమ్మల్ని కొట్టిరు, మీ పిల్లలు ఇట్లా ఎవరు అడగలేదమ్మా? మా పిల్లలు గిట్ట అడిగినరు, అడిగితే వాళ్ళని అన్నది మీ అన్నలు మీ ఇంకా మీ ఉన్నారు కదా, నువ్వు ఆడవిల్ల ఇంటికి ఎందుకు రారంటే ఈమె అన్ని గలీజ్ మాటలు తిడుతుంది. ఆయన కూడా కొడతాడు, తమ్ముళ్ళని కొడతాడు, అమ్మని కొడతాడు. వాళ్ళ ఇప్పుడు ఈ రమాదేవి బిడ్డలు మా అమ్మని ఇంట్లో పోయింది ఏందని ఇంట్లో పోతే అమ్మని కొట్టంగానే అమ్మని నూకి పడంగానే అమ్మ పడిపోయింది. పడంగానే అమ్మాయిని మీ మమ్మీనా? మా అమ్మని మన్మరాలు ప్రణయ పింకి ఇద్దరు కొట్టేసరికి పడిపోయింది. అమ్మ నెట్టేసారు. ఏదో ఒకసారి వాళ్ళని చూపి అమ్మా. కొట్టి నెట్టేయంగానే ఇగో వీళ్ళిద్దరు కొట్టి నెట్టి పడేయంగానే మా అమ్మ ఏం చేసింది, అమ్మ సచ్చింది అని కింద పడిపోయింది. పడంగానే పక్కన పెద్దన్న కోడలు ఉంటది, వదిలే ఈమెని గుంజుకుపోయి అక్కడ తీసుకొని పడైపో, మళ్ళీ మా మీద వస్తుంది కేసు, చచ్చిపోతా అని అన్నారు. ఒకళ్ళు మేతరోళ్ళు అంట మేడం, మన హనుమాన్ నగర్ ఉంటారు స్కూల్ పక్కన, వాళ్ళ దగ్గర 15 లక్షలు తీసుకుందట. పాపం ఆయన చచ్చిపోయిందంట. బిడ్డల పెళ్లి కానీ దాచుకుంటే తీసుకుందంట, ఆయన చనిపోయిందంట. 50,000, ₹1,00,000, 70,000 బస్సులో కూడా. స్కూల్లో అంగన్వాడీ స్కూల్లో టీచర్లు ఈ బిజినెస్. ఇంటికి పాలు, గుడ్లు, పప్పులు రాత్రిపూట మా అన్న పోతాడు, ఆటోలు వేసుకొని వస్తాడు. చెప్తున్నా తమ్మి, మరి ఆమె చేసేది ఇట్లాంటి పనులు అన్ని. మా అమ్మ అన్నది ఎందుకే గరీబోళ్ళ పిల్లకు పెట్టినవి ఆ పిల్లలకి ఇయ్యాలి కదా, ఎందుకంటే మా అమ్మని నీకెందుకే అని మా అమ్మని కొట్టింది. ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి, చేసుకోవాలి, కానీ గీ పిచ్చి పిచ్చిగా ఇది అంతే. ఆమె చూడతాం ఇప్పుడు నీ ముందే హుషారు చేస్తుంది. నేను ఇచ్చిన అంటుంది. మీరు మాట్లాడేవరకు తడబడి నేను రేపు వస్తాను అంటుంది. ఓకే, ఫైనల్ గా ఏం న్యాయం కోరుతున్నావు తల్లి? నా పైసలు నాకు ఇప్పియాలి తమ్మి. నేను కొడుకులు లేని దాన్ని, నాకు ఇబ్బంది. నా మొగడు నేను కష్టపడిన పైసలు, నీ దగ్గర న్యాయం దొరుకుతుంది సంతోష్ తమ్ముని దగ్గర అని వచ్చిన. కావాలంటే బస్తీలో పోయి కూడా ఇన్క్వైరీ చేయండి ఆమె గురించి. వాళ్ళ బస్తీలో పోయి కూడా ఇన్క్వైరీ చేయండి. హనుమాన్ నగర్ స్కూల్ దగ్గర పోయి కూడా ఇన్క్వైరీ చేయండి. ఆమె ఎలాంటిదో తెలుస్తుంది. ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసుకుందా లేదా అని కూడా తెలుస్తుంది. నీ గురించి చేసుకుందంట కదా? నా గురించి చేసుకుందా? ఏం పేరు రాయమని చూపెట్టమనండి. నా గురించి చేసుకుంది. 80 లక్షలు చేసింది అక్షరాల. ఇంటికి ప్రతి ఒక్కరు వచ్చారు, నాకు 15 లక్షలు ఇవ్వాలి, నాకు 2 లక్షలు ఇవ్వాలి, 1 లక్ష ఇవ్వాలి. ఎందుకమ్మా నువ్వు ఇట్లా అడుగుతున్నావు అంటే, ఇగో ఈ ఇల్లు నాదే, ఈ ఇల్లు మీద నాదే అని మా అమ్మోళ్ళు ఇల్లు చూపెట్టి తీసుకోవడం అందరి దగ్గర. కాతల్లి, నువ్వు ఆ ఇంట్లో పుట్టిందానివే, ఆ ఇంట్లోనే నీకు విలువ లేకుండా అయింది. పోనీ నన్ను అయిపోయినా సరే, నా భర్త కష్టం పొద్దున 3 గంటలకు డ్యూటీ పోయేది, సైకిల్ మీద తొక్కుట, కొడుకులు లేరు. రేపు మా లైఫ్ ఏందని మేము రూపాయి పెడితే నాయి తీసుకొని నాకు ఉల్టా వేసేది. నాయి అంటే మేము చదువుకున్న తెలివి, అంగన్వాడీ స్కూల్లో టీచర్ కదా, నాకు అంత జ్ఞానం లేదు కదా, నన్ను ఇట్లా తిప్పింది. నేను ఎక్కడ పోయినా న్యాయం దొరుకుతలేదు. నాకు నీ దగ్గరకు వస్తే న్యాయం అవుతుంది. నువ్వు ప్రతి ఒక్కటి ఇన్క్వైరీ చేస్తావు. నేను అటైనా సరే వస్తాను, నాకేం భయం లేదు. నేను ఇచ్చిన కాబట్టి నాకేం భయం లేదు. ఎప్పుడన్నా గుర్తుకొస్తే తల్లి ఇంటికాడ నాకు అన్నింట్లో నాకే తమ్మి రాత్రిపూట నిద్ర పొందింది లేదు. నేను నా అన్నదమ్ముళ్ళు, నా అమ్మ అందరినీ దూరం చేసింది ఈమె తెలుసా. అందరికీ చెప్పుక తిరిగింది. నా బిడ్డల సంబంధాలు ఒడగొట్టిన అంటుంది. నాకు 2 బిడ్డలు ఉన్నారు, నాన్న పెళ్లిళ్ళు చేసిన. మరి ఒక్కలన్నా సుజాత, సుదర్శన్ పిల్లలు ఇట్లాంటి వాళ్ళు ఒక్కలనలే. మరి నువ్వు ఇంత అప్పు చేసినావు, ఇంత తీసుకున్నావు. ఎవరేమన్నారు, అమ్మ నీ పిల్లని చేసుకుంటే రేపు నా పిల్లగాని గత ఏమవుతుందని చేసుకొని అన్నారేమో. ఉల్టా నాకు రుద్దుతుంది. ఎవరు చూడు నాకే చెప్తుంది. అంత నాన్న మేము ఎట్లా బతకాలన్నా, మేము వదిన అన్నాని నమ్మించిన నాన్న, నేను ఇంత అన్యాయం చేస్తానని అనుకోలే. నేను పోతే నా మొగని కొట్టే, నన్ను కొట్టే, దాని చేతిలో ఈ ఏలిట్లో వస్తేలా సంతోషం, ఇది తడతట అంటుంటే దుఃఖం వస్తుంది నాకు తెలుసా. తోడబుట్టిన అన్న ఎంత గలీజ్ మాటలు అంటే అంత గలీజ్ మాటలు మాట్లాడుతుండు. చెల్లని అట్లాంటి మాటలు అంటాడా?
నీది ఇదినే నిన్ను నాడిదినే నన్ను అంటుండు. ఒకప్పుడు లేకపోతే నా ఇంటికి వచ్చి అడుక్కున్నోళ్ళు నాన్న వీళ్ళు. నా మూడు గవర్నమెంట్ కలువు రూపాయి కడుపు కట్టుకొని నేను జమ చేసుకుంటే ఇలా నన్ను ఆమె ఏ తెలివితోటి చేసిందో నాకు ఇంతవరకు తెలియదు. ఏం చేసిరు అనుకోవచ్చుమా? ఇంత మీ దగ్గర 22 లక్షలు, బయట 80 లక్షలు, 80 మొత్తం కలిపి 80 లక్షలు చేసింది. అవన్నీ ఒక లెటర్ రాసి ఏమని పెట్టింది, ఆ లెటర్ కూడా ఉంది, మీకు చూపెడతా. బేటా ప్రణయ పింకీ ఇల్లు బాపుది ఇల్లు ఉంది, అది అమ్మేస్తే పైస వస్తుంది, డాడీ పెళ్లి చేస్తాడు, బాబాయిలతోటి మంచిగుండు, అందరితోటి మంచిగుండు, మళ్ళా డాడీ పేరు మీద అకౌంట్ మీద LICలో ఏమో చేయించిన ఆ పైసా కూడా వస్తుంది, మీరు మంచిగా ఉండండి అని చెప్పి లెటర్ రాసి ఉట్టిగా ఏవి మన డోలో గోళీలు వేసుకుంది. మీ పేరు రాసింది దాంట్లో? అన్న మా పేరు లేదు, నీ వల్లనే అని అంటుంది. నా వల్ల అని అంటుంది. అందులో నేనన్నా నా పేరు ఉంటే బాగుంటుండే, ఎందుకంటే పోలీసులు తీసారు కదా నాన్న, ఎంక్వైరీ తీస్తారు, బాగుంటుండే. నా పేరు రాయలే, నేను ఒక మనిషికి ఇచ్చి బాధ అయిపోయినా అని అంటుంది. మరి నువ్వు ఒక మనిషికి ఇచ్చి లాస్ అంటున్నావు, 80 లక్షలు నాన్న. పేరు రాయాలి కదా, ఎవరో మనిషి. ఎవరో మనిషి రాయాలి కదా, కాదు ఎవరో ఒక మనిషి. వాళ్ళ అన్న కూడా నాన్న ఇప్పుడు ఇట్లా 20 ఏళ్ళ కింద తూముకుంటలా ఆడు అప్పట్లో 20 లక్షల ఇట్లా ముంచేసిండు. వాళ్ళ అన్న కూడా ఇదే బేరం, వీళ్ళ అన్న కూడా అట్లనే చేసిండు. నరసింహ అన్న పేరు LIC. వాళ్ళు ఏమైనా చేసుకోండి, మనకు సంబంధం లేదు. వాళ్ళు వాడు చెప్పినట్టు వీళ్ళు ఇట్లా చేస్తున్నారు నాన్న. నేను పోనీలే, నా వదినే కదా, నా అన్న కదా అని నేను చేస్తే ఇలా నన్ను ఇక్కడికి తీసుకొచ్చిర్రు నాన్న. తిరగని అవి లేవు, పోయి న్యాయం ఆడుకోనికే ఇప్పుడు ఏం తిరుగుతలేను, గుడ్ల పొంటి తిరుగుతున్నా. ఏ దేవుడన్నా చేస్తాడేమో, ఆ గుడి ఈ గుడి, నేను నా మొగడు తిరుగుతున్నాం. రాత్రి 2 గంటలకు 12 గంటలకు ఇంటికి వస్తున్నాం. ఈ మధ్య మేడారం ఏమన్నా పోయిరా మీరు? మేడారం పోలేము, ఇక్కడ మన అంబాక్షేత్రం పోయినాము. ఓకే, కాదే పెద్దయినా, ఇప్పుడు నువ్వు ఇంత కష్టపడి సైకిల్ మీద పోయి మీది చాలా ఇబ్బంది ఉంటుంది, మీ డ్యూటీ, ఇన్ని పైసలు పోయినాయి, ఏమనిపిస్తుంది నీకు? పడుకున్నప్పుడు కావచ్చు, ఎప్పుడన్నా తిడతావా? ఈ పాయింట్ తీసుకుంటున్నా. వీళ్ళు ఏంటంటే మొగడు అమాయకుడు, అల్లుల్లా వచ్చి అడగరు. నా పిల్లలు ఒక్కనాడు అడగరు నాన్న. నా బిడ్డల ముంగట వచ్చే నా సొమ్ములు తీసుకుంటేనే అడగలేదు నా పిల్లలు, తెలుసా? అది కూడా రాపించుకునేటప్పుడు ఎందుకు మా చిన్న బిడ్డ ఇప్పుడు ఆమె అందే, అమ్మాయి ఎందుకు రాపించుకుంటున్నావు, అత్తనే కదా అంటే, వద్దులే బేట ఉండని బుక్కులో రాపించుకుంటా అన్న. అది నల్లపూసల దండ వచ్చి తీసుకుపోయింది ఆమె బిడ్డ వచ్చి తీసుకొని పోయింది, పెద్ద బిడ్డ ఆమె వచ్చి తీసుకుపోయింది. ఇవాళ చూడు ఎట్లా మాట్లాడుతుందో. ఇవాళ నమ్మవాడు అంటాడు, అమ్మ అన్నదమ్ములను పోయినావు మంచిగా అయిందా అని నోటికి వచ్చినంటాడు. ఎందుకంటే నాకు తప్పలేదా, అందుకని నేను ఒక్కోసారి ఏమన్నా అయిపోగల లేదొకటి అని నాకు భయం. ఆయన కూడా నిన్ను నమ్మి వదిలేసిండు కదా తల్లి, ఆయన తప్పేముంది? సరే నేను ఏం పాడు చేయలేనా, నా బిడ్డలకు రూపాయి కట్టి పెళ్లిళ్ళు చేసి వాళ్ళకని మీరు కనుక్కోండి, నేను ఎట్లాంటి దాన్ని బయట పోయిందని కాదు. ఇప్పటి అపార్ట్మెంట్లు అంటారు సుదర్శన్ పిల్లలు ఎక్కడ పోరు, అట్లా పెంచినా అట్లా పెళ్లిళ్ళు కూడా చేసిండంటే. మొన్న పెళ్లి చిన్న బిడ్డ పెళ్లిలో పెద్ద బిడ్డ పెళ్లి అయితే వచ్చి కలిసిరు నాకు. అంత మంచిగా లవ్వులు ఇవ్వు లేవులే, నేను ఎవరిని చూపెట్టినా అట్లా చేసుకుంటున్నా. పిల్లలు ఎంత మంచి సంసారం చేసుకుంటురే. మరి నీ బిడ్డకు ఎత్తగొట్టింది అన్ని ఆడపిల్లలు చెప్పానంటున్నావు, నువ్వు మంచిదాని అయితే ఎందుకు ఎత్తిపోతాయి? ఇప్పుడు పెళ్ళయి ఇప్పుడు 2 ఏళ్ళలో ఏడాది అవుతుంది, బిడ్డ అమ్మగారి ఇంట్లోనే ఉంది, ఆ బిడ్డనే నన్ను కొట్టింది ఆ అమ్మాయి. పెళ్ళి చేసుకున్న పిల్ల పెద్ద చిన్న అవుతాడు, పెద్దన్న చనిపోయింది కదా, ఈయన చిన్న ఆ అన్నకనే నేను అన్న బిడ్డ. ఆ పిల్ల వాళ్ళ పిల్లని మంచం మీద ఆడబెట్టిందట బెడ్రూమ్ లో, మాకు తెలియదు, మేము బయట పెట్టాం. ఏమన్నా పైసలు ఇవ్వవా వదిన ఇట్లా చేసే అని అన్న. ఇక మొక్కల మాటలు నేను అనలేను, అంత గలీజ్ మాటలు తిట్టి ఈయన గిప్ప గుద్ది నా చేతులు ఇట్లా వేసి, ఇక ఇది ఇట్లా అనొస్తుంది తమ్మి, ఇది ఇట్లా పొడుస్తుంది, నిద్ర లేకుండా అయిపోతుంది నాకు అని. నేను మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పోతే మనమరాల్ని కొట్టింది, గుంజింది, కాలువట్టి హాస్పిటల్ అడ్మిట్ అయ్యింది అని చెప్పింది నాన్న. ఎప్పుడన్నా తిడితే కోపం వస్తుంది పెద్దయినా, ఇన్ని పైసలు నాశనం చేసింది? అదే కోపం వస్తుంది నాకు, కష్టపడ్డ సొమ్ము కోపం వస్తుంది. ఆయన ఒక తాగేటోడు కాదు, తినేటోడు కాదు. అదే కడుపు కట్టుకొని కాపాడితే వచ్చిన పైసలు ఇంట్లోనే ఇస్తుంటాయి. ₹1 కానీ ₹2 కానీ వచ్చిన పైసలు ఇంట్లోనే ఇస్తుంటాయి. అట్లా జమ చేసుకొని వీళ్ళకి ఏవో రూపాయి వస్తాయి కదా అని ఆశపడితే నిలువున ముంచారు. అందుకే ఏదో ₹10 మెత్తి తక్కువ వచ్చినా సరే బ్యాంకులు వేసుకోవాలి, కానీ ఇచ్చి పుచ్చుకొని ఇదంతా ఇది కరెక్ట్ కాదు ఇది. ఎందుకంటే ఇది వీళ్ళదనే కాదు, ప్రతి ఒక్కరికి నేను చెప్తా ఉన్నా. అంటే నమ్మాలి కదా అంటే నమ్మండి, ఏదైనా వాళ్ళకి ఏదైనా వస్తువు ఉంటే వస్తువు రాసుకోనో ఇంకోటో తప్ప
ఇట్లా ఒకసారి నా ఫ్రెండ్ దగ్గర చిట్టేసానన్న నెలకి 1,00,000 రూపాయలు 5,000 కట్టిన నా ఫ్రెండ్కి చేస్తే 1,14,000కు సుజి నువ్వు లాస్ట్కి ఎత్తుకుంటావు కదా నీకు 1,15,000 ఇస్తా అన్నది. సరే అని 1,15,000 ఇచ్చిందన్న. ఇవన్నీ నేను 2 వరుసల పుస్తకాలు తాడు చేయించుకుంటా, పాతది ఉంది చేయించుకుంటా అని వేసిన. అయినాక ఆమె పైసలు ఇచ్చింది 1,15,000 ఇస్తే అట్లా బ్యాగ్లో పెట్టుకున్నా. తీసుకుపోయి బ్యాంకులో వేద్దాం అనుకున్న టైంలో నాకు ఫోన్ చేసి అక్క గిట్ల ఒకళ్ళు అడుగుతున్నారు ఇయ్యవా, ఇస్తే నీకు ఇచ్చేస్తా ఒక 2 రూపాయలలాగా, నువ్వు తర్వాత కొండు బంగారము ఎందుకు అని చెప్తే ఆ 1,15,000 కూడా ఆమెకే ఇచ్చిన. నా బిడ్డ పెళ్ళిళ్ళు అయిపోయినాక పెళ్ళిళ్ళు కాకముందు చిన్న చిన్న కమ్మలు ఉండే, ఆ కమ్మలమ్మి కూడా ఈమెకే ఇచ్చింది నాన్న. నా బిడ్డల కమ్మలమ్మి కూడా ఈమెకే ఇచ్చిన. పెళ్ళిళ్ళు అయిపోయిన ఆ చిన్న కమ్మలు ఎందుకని అవి అమ్మి కూడా ఈమెకే ఇచ్చిన. కాదు మరి 2019 నుంచి నమ్ముతున్నావు కదా, ఇప్పుడు నీకు మైండ్ లేదనుకోవాలా? నేను ఏమనాలి నాకు అర్థమవుతలేదు. 2019 అంటే 7 సంవత్సరాలు తల్లి. అంటే 3 ఏళ్ళ వరకు కరెక్టే ఉంది అన్న. 21 నుంచి ఇక అయిపోయాయి బంతాలు. ఆడు ఎక్కువైపోయింది, నీకు తెలియలేదు. నేను ఏమంటున్నా, ఆడు ఎక్కువైపోయింది. ఆమె కూడా ఏమైపోయింది అంటే ఉన్నాయి మంచిగా చేసింది, ఓకే నేను ఇన్ని గణం ఏ నుంచి తేవాలి, ఏదో ఒకటి ఫ్లైట్ పిరాంచాలనుకుంది అనుకోవచ్చు, ఇట్లా కూడా అనుకోవచ్చు కదా. నీకు అంటే ఒక 5 లక్షలు కాగానే నా 5 లక్షలు నాకు వస్తే మళ్ళీ ఇట్లా ఉండాలి. కానీ నేను ఇక వచ్చిన కొద్దికి నాకు మెత్తిస్తుంది కానీ నువ్వు ఇచ్చుకుంటా పోయినావు. ఇస్తా అక్క నీకు ఇస్తా అక్క నీకు వచ్చి 2 చెక్కులు ఇస్తా, నీకు పేపర్ రాసిస్తా బాండు అంటే ఏమాయోదినే ఏమంటే వస్తా అక్క నాకు స్కూల్లో టైం దొరుకుతలే మీటింగ్లకు అక్కడిక్కడ పోతా. అప్పుడు పుస్తల తాడుకు నల్ల ఉసల దండకి దానికి రానికి వచ్చింది కానీ అట్లా చెప్పింది తమ్మి నాకు. అంటే ఆమెది ఏముందో మరి ఇట్లా ముంచేది ఉంది కాబట్టి ఆమె ఇట్లా ఈ ప్లాన్లు వేసుకుందని అట్లా చేసేది. ఫస్ట్ టైం మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పోయినాం, కంప్లైంట్ ఇచ్చినాం. ఇస్తే ఆయన అన్నాడు కోర్టుకు పోండమ్మా అన్నాడు. 20 కాదు 20 లక్షలు కాదు 40 లక్షలు వేస్తే నువ్వు కోర్టు ద్వారా పో అన్నాడు. కోర్టు ద్వారా పోతే ఆ కోర్టులో ఇట్లా అది అయిపోయింది. తెలిసిన ఆయన దగ్గరికి పోయినాం. పోతే తెలిసిన ఆయన ఏం చేసిండు, పలానా దగ్గరికి పో అంటే పోయినాం. పోతే ఆ కోర్టులో ఏం చేసిండు, ఇంటి మీద వేసిండు. పైసల గురించి చేయమంటే ఇంటి మీద వేసిండు, ఆస్తి గురించి, అమ్మగారు ఆస్తి గురించి. ఓకే విన్నారు కదా. ఒకసారి వాళ్ళు కూడా వస్తాన్న మాట అన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాట్ ఎవర్ ఏదన్నా కానీ మరీ అన్ని లక్షలు అనేది అయితే కరెక్ట్ కాదు. మిత్తి పైసలు కొట్టి మిత్తి పైసలు 12 లక్షలు అయినాయి అంటే 2019 నుంచి లెక్క పెడితే 2000 ఎప్పటిదాకా 1 వరకు 3 సంవత్సరాలు అంటే 2022 దాకా 22 దాకా బాగానే గడ్డ పెద్దగా కాగానే కథం వీళ్ళకు నేను మా ఏది అంటారు అది ఉస్కేనేలో చూపించింది వీళ్ళకి. అది పరిస్థితి. చూద్దాం వాళ్ళు ఏం చెప్తారో కూడా వినే ప్రయత్నం చేద్దాం. వీళ్ళు తెచ్చిన పేపర్లలో అయితే వాళ్ళకి ఫోన్పే కొట్టినట్టు ఉన్నాయి, ఆమె తెలివితోని ప్లాన్ చేసినట్టయితే ఉన్నాయి. చూద్దాం ఎక్కడ దాకా వెళ్తుంది. రైట్, థ్యాంక్ యూ తల్లి. నేను ట్రై చేస్తా. నేను ఏమంటా ఉన్నా, మేము జడ్జిమెంట్ ఇవ్వలేము, మేము మా ప్రయత్నం మేము చేస్తాం. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సో మచ్.